ప్రార్థన చేసుకున్న దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ వీక్ నేను అన్య భాషల గురించి చెప్పినాను. అన్య భాషలు మాట్లాడాలి. మనం అన్య భాషలు మాట్లాడినప్పుడు మనం మాట్లాడతలేము, మనలో నుండి పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుండు. మనం మనుషులతో మాట్లాడతలేము కానీ దేవునితో మాట్లాడుతున్నామని చెప్పి లాస్ట్ వీక్ చెప్పినాను. అలా అయితే మీరు ఎంతమంది అయితే అన్య భాషలు ఎంతమంది మాట్లాడుతారో నాకు తెలియదు, కానీ ప్రాక్టీస్ చేయండి, పరిశుద్ధాత్మలో ఫ్లో అవ్వండి. హల్లెలూయా. అయితే మనం ఇది చూసుకుంటే ఒక ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు ఉంటారు. మనందరము ఈ ఇజ్రాయెల్ ప్రజల్లాగానే ఉంటాం. చాలామంది కొందరు ఇజ్రాయెల్ ప్రజల్లాగానే మనం అందరం ఉంటాం. ఐగుప్తులో ఉన్నప్పుడంట ఇజ్రాయెల్ ప్రజలు మనకు తెలిసి ఏంటంటే ఐగుప్తులో ఉంటారు. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎంతగానో హింసింపబడ్డారు అంటే ఇది గుర్తుపెట్టుకోండి మంచిగా, ఇది మంచిగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం కూడా యేసు ప్రభువుని నమ్ముకోక ముందు ఎట్లుండే అంటే ఈ ఐగుప్తులో ఉన్నట్టే ఉండే. ఎట్లుండే ఈ సేమ్ ఇజ్రాయెల్ చూసినట్టే ఉంటుంది. మనం ఒకసారి ఒక అద్దం పెట్టినట్టే మీకు ఈరోజు మిమ్మల్ని మీరు చూసుకుంటారు. ఇజ్రాయెల్ ప్రజలు అంట ఎట్లురంట ఐగుప్తులో ఎట్లురంట తెలుసా? ఇజ్రాయెల్ చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకుని ఎట్లున్నారంటే ఐగుప్తీయులు అంట ఇజ్రాయెల్ని కఠినంగా సేవ చేసుకున్నారంట. ఒక సేవకుల్లాగా బానిసల్లాగా ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో ఉండేదంట. మంచిగా లేరంట. వారు ఇజ్రాయెల్లో చేయించుకున్న ప్రతి పనియు కఠినంగా ఉండేను. నీళ్లు కావాలనుకో వాళ్ళకి ఐగుప్తులకి ఇజ్రాయెల్ చేతులు ఏం చేస్తారు తెలుసా? మామూలుగా నీళ్లు తీసుకురా అనరంట, ఒక చెంప మీద కొట్టి నీళ్ళు తీసుకురా అంటారంట. చేసే ప్రతి పని అంట ఎట్లా చేసిరంట? కఠినంగా చేయించుకున్నారంట. ఇజ్రాయెల్ ప్రజలు చేస్తారు పని కరెక్టే, కానీ వాళ్ళు మామూలుగా చేయొద్దు. వాళ్ళు పని చేసేటప్పుడు కొరడాలతో కొట్టాలి. వాళ్ళు అది ఇటుకలు మోస్తారు అనుకో, తొందరగా మోయిరా, కఠినంగా చేయించుకున్నాడు. మనం కూడా దేవుని నమ్ముకోక ముందు సైతాన్ ఏం చేసిందంటే మనకు శ్రమలు ఎట్లా వేసుకొచ్చిందంటే ఏ పని చేసినా కఠినంగా ఎందుకు బతుకుతున్నామో అని రకంగా మనకు శ్రమలతో ఉన్నప్పుడు వాళ్ళకంట వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలకు కూడా అట్లనే ఉన్నారట. వారు జిగటమంటి పనిలోను ఇటుకల పనిలోను పొలములో చేయు ప్రతి పనులను వాళ్ళు ఏ పని చేసినా కానీ గుర్తుపెట్టుకోండి కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరంట. ఇజ్రాయెల్ ప్రజలకి ఎట్లా పనులు చెప్పిరంటే ఎట్లాంటి పనులు చెప్పిరంటే వాళ్ళు ఐగుప్తీయులు వాళ్ళకి ఏ పని అన్నా కానీ పొలంలో పని చేసినా ఇటుకల పని చేసినా ఇంకేమైనా జిగట మట్టి పని చేసినా ఏ పని చిన్న పని నుంచి పెద్ద పని వరకు అన్ని పనులను ఏం చేసిరంటే కఠినంగా చేయించుకురంట. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలకి వాళ్ళకంట బైబిల్లో రాసింది వాళ్ళంతా పని చేస్తూ ఉంటారంట. వాళ్ళన్ని శ్రమలను ఎందుకు ఆ పనులన్నీ చేస్తూ ఉంటారంట వాళ్ళకి దేవుడు ఉన్నాడనే మర్చిపోయారంట. వాళ్ళు ఆ కఠినమైన సేవలో వాళ్ళకి పని అంటే ఏమంటే టైం లేకుండా పని 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 రోజుకు 14 గంటలు రోజుకు 16 గంటలు ఇట్లా పని చేస్తూ ఉంటే వాళ్ళకు దేవుడు గుర్తే రాలేదంట. ఒక దేవుడుండు వాళ్ళకి, ఇజ్రాయెల్ దేవుడుండు, ఆయన పేరు యెహోవా అని చెప్పి ఎవ్వరికి గుర్తు రాలేదంట. అన్ని పనులు చేస్తూ ఉంటారు. అంత మనుషులు కూడా ఇప్పుడు కూడా ఎవరైతే ఎక్కువ పనుల భారంతో ఉంటారో, ఎవరైతే పని 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 పైసలు ఇట్లా ఉంటారో వాళ్ళు దేవుని మర్చిపోతారు. ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ప్రార్థన చేయడం కూడా వాళ్ళని కొడుతూ ఉంటే దేవుడు అంటాడు మోషేతోని, నేను వాళ్ళ మూల్గులు విన్నా అంటాడు. వాళ్ళ ప్రార్థనలు విన్నా అనడు. వాళ్ళు కొడుతూ ఉంటే అయ్యో అని ఇట్లా అరుస్తారా, అది దేవుడు విన్నాడంట. వాళ్ళు ప్రార్థన చేయలే ఇజ్రాయెల్ ప్రజలు. వాళ్ళని కొడితే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తీయుల్ని కొడితే వాళ్ళు అమ్మో అయ్యో అని చెప్పి అంటే ఆ మూలుగులు విని దేవుడు కిందికి వచ్చిందంట. హల్లెలూయా. అది కూడా రాసి ఉంటుంది మనకి. మరియు యెహోవా ఇట్లనను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయంగా చూచితిని. బైబిల్లో రాసింది ఏమని రాసిందంటే ఇక్కడ మనం చూస్తే నిర్గమకాండంలో దేవుడు ఈ కఠినంగా వీళ్ళు సేవిస్తూ ఉంటే కఠినంగా వీళ్ళు బాధపడుతూ ఉంటే ఎవరు చూసిండంటే యెహోవా చూసిండంట. దేవుడు చూసిండంట ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయంగా చూచితిని. హల్లెలూయా. దేవుడు నీతో ఈరోజు చెప్తుండు, ఏమని చెప్తుండంటే దేవుడు ఆ యేసుక్రీస్తు ప్రభునంట నిశ్చయంగా నీ బాధను చూసిండంట ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇప్పుడు వచ్చినావు, ఏ బాధతో వచ్చినావో నీకు తెలుసు, మీ ఫ్యామిలీకి తెలిసినచ్చేమో మీ ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్ని ఎవరు చూసినంటే ఈరోజు దేవుడు చెప్తాడు ఏంటంటే నేను నీ ప్రాబ్లమ్స్ని చూసిన అంటాడు. హల్లెలూయా. చూసి ఏం చేసినట్టు తెలుసా? నిశ్చయంగా చూస్తుని పనులలో తమ్మును కష్టపట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. హల్లెలూయా. ఇది ఇంగ్లీష్లో ఉంది ఇంకా మంచిగా. వాళ్ళ సఫరింగ్స్ విని దేర్ క్రై అంటే వాళ్ళ మూలుగులు బైబిల్లో రాసి ఉంటుంది. ఇంకా వాళ్ళ మూలుగులు అంటే వాళ్ళు ఏడవడము అయ్యో అంటే చాలంట దేవుడు విన్నాడంట. హల్లెలూయా. మనల్ని అంటే మనం అనుకుంటాం ఏంటంటే దేవుడు మనల్ని వదిలిపెట్టేసిండు. దేవుడు అసలు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఉండనే తెలియదు. ఆ టైంలో వీళ్ళకు ఒక దేవుడు ఉండనే తెలియదు. వీళ్ళని కొడతా ఉంటే అయ్యో అమ్మో అంటారు తప్ప
వీళ్ళకు ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుని దగ్గరికి వెళ్ళి అడగాలి అనేది ఎవ్వరికి తెలియదు. ఎవ్వరు కూడా ఇజ్రాయెల్కి ఒక దేవుడు ఉన్నాడని మర్చిపోయారు. హైలైట్ ఏంటంటే మోషేతో దేవుడు అంటాడు. మోషే ఈ మాటలల్లో ఆ వచనం లేదు కానీ ఆ కింద ఉంటుంది, ఏమని రాసి ఉంటుంది, దేవుడు చెప్తాడు, ఓ మోషే నువ్వు వెళ్ళు, నేను చూసిన, నేను పైనుంచి వాళ్ళ బాధల్ని చూసిన, నేను వాళ్ళని విడిపిస్తా, నువ్వు వెళ్ళు మోషే అంటే మోషే ఏమడుగుతాడు తెలుసా దేవుణ్ణి? దేవా నీ పేరేంది దేవా అంటాడు. వాళ్ళ దేవుని పేరు, ఇజ్రాయెల్ దేవుని పేరు మోషేకే తెలియదు. దేవుడు అంటాడు, ఓ మోషేని నేను పంపిస్తున్నా, పో వెళ్ళి వాళ్ళకి విడుదల అంటే, సరే దేవా వెళ్తాను కరెక్టే, నీ పేరు చెప్తావా? మనం కూడా కొందరు అట్లనే ఉంటాం కదా, మనకు మనుషులు గుర్తుంటారు కానీ పేర్లు గుర్తుంటాయి. ఒకసారి వాళ్ళు వచ్చి హాయ్రా ఇట్లాంటివి ఏమన్నా అన్నారు, హాయ్రా బాగున్నాడు, అరే వీడు ఉండే వీని పేరు ఏదో ఉండే, వాడు మన పేరు గుర్తుపడతాడు. నాకు కూడా మస్తాలు అయితే ఇట్లా ఆ బంటి బ్రదర్ మంచిగా ఉన్నావు ఇట్లాంటి వచ్చి మాట్లాడితే నాకు వాళ్ళ పేరు గుర్తుండదు. ఇక అరే నిజంగా ఈయన తెలుసా, నాకు ఈయన పేరు నాకు తెలుసా, ఒకవేళ వాడు గుర్తొచ్చినా కానీ మన పేరు గుర్తురాదు. అరే ఎక్కడనే విషయం, సరే నా నెంబర్ తీసుకో అంటే నా నెంబర్ తీసుకుంటా, ఫీడ్ చేసుకో అంటే నాకు నేమ్ తెలియదు వాడిని, పేరు తర్వాత ఫీడ్ చేసుకుంటా మనం ఫస్ట్ మాట్లాడదామంట. ఎందుకంటే నేను మర్చిపోతా, నా పనులలో వాడు గుర్తురాడు నాకు. అట్లనే ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఆ మోషేకి కూడా ఆ ఇజ్రాయెల్ దేవుడు ఎవరో గుర్తులేదు, అబ్రహాం దేవుడు ఎవరో, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఎవరో వీళ్ళకి గుర్తులేదు, మర్చిపోయారు వీళ్ళందరూ. ఫరో దగ్గరికి వెళ్ళి కూడా ఫరో ఉంటాడు, కూర్చొని ఉంటాడు. మోషే ఫరో దగ్గరికి వెళ్తాడు, వెళ్ళి ఓ ఫరో మా దేవుడు మమ్మల్ని రమ్మన్నాడు, ఆ కొండ దగ్గరికి వెళ్ళి మేము పూజించి వస్తాం అంటే మీకు దేవుడు ఉండా అని అంటాడు ఫరో. ఇజ్రాయెల్కి దేవుడు ఉండా అంటే వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లున్నారు అంటే వాళ్ళకు ఒక దేవుడు ఉన్నని కూడా వాళ్ళకి తెలియదు, వీళ్ళకి దేవుడు ఉన్నని కూడా వేరేటలో కూడా తెలియదు. అయినా వీళ్ళు మర్చిపోయినా కానీ, వీళ్ళు దేవుడు ఆ పేరు తెలియకపోయినా కానీ, అసలు ఆ దేవుడు ఉండనే తెలియకపోయినా కానీ ఆ దేవుడు వీళ్ళ మొరను విన్నాడంట. హల్లెలూయా. మనం కూడా మనకు కొన్ని అద్భుతాలు జరుగుతాయి, మనం అడగం, మనం ఊహించం, దేవుడు చేసేస్తాడు. ఎందుకంటే ఆయనకి ప్రేమ అంతే. మనం కష్టపడతా ఉంటే వీడు ప్రార్థన చేయాలి, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తూనే ఇస్తా, వీనికి ప్రార్థన చేయి, 1 గంట సేపు ప్రార్థన చేయి, నువ్వు 2 గంటలు ప్రార్థన చేయి అని అడగడు దేవుడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. బైబిల్లో రాసి ఉంటుంది, వాళ్ళ కష్టపెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఎవ్వరు కూడా దేవునికి చెప్పలేదు, దేవా నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఓ యెహోవా, ఓ అబ్రహాము దేవుడా నువ్వు నన్ను విడుదలి అని ఎవ్వరు అడగలేదంట. కానీ దేవుడు అవన్నీ చూసి తెలుసుకున్నంట తర్వాత రాసి ఉంటుంది, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంనకు, అనగా కనానీలు, హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, హివీలు అంటే ఇదంతా కానాను దేశం అన్నట్టు, నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశంనకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. హల్లెలూయా. వీళ్ళు దేవునికి ప్రార్థనలు చేయలేకపోతుర్రు, వాళ్ళు ఓన్లీ అరుస్తూ ఉన్నారు, అమ్మో అయ్యో అబ్బా అని చెప్పి అరుస్తూ ఉంటే ఆ ప్రార్థనలు, ఆ మొరను దేవుడు విని పరలోకం నుంచి భూమి మీదకి వచ్చినట్టు ఏమంటాడు, నేను దిగి వచ్చి ఉన్నాను అంటాడు. హల్లెలూయా. దేవునికి నువ్వు చెప్తేనే చేస్తున్నాను కాదు, ఆయన నువ్వు మర్చిపోయినా కానీ ఆయన ప్రేమ ఎట్లాంటిదంటే ఆయననే నీ దగ్గరకు వస్తాడంట. హల్లెలూయా. మనం అనుకుంటాం ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్తేనే మనకు అన్నీ చేస్తాడు, కాదు. నువ్వు కొన్నిసార్లు సండే సర్వీసెస్కి రావు, ఆదివారం రావు, ఏదో పనికి వెళ్తావు, ఏదో బిజీగా ఉంటావు, లేకపోతే పనుకుంటావు, ఏం వెళ్తాంలే, నిద్ర, సూర్యుడే లేవలేదు, సూర్యుడు రాడు, కొన్నిసార్లు మబ్బులు అడ్డం ఉంటాయి, సూర్యుడే రాలే నేనెందుకు పోవాలి, మనకు మంచి నిద్ర పోతాం. కానీ దేవుడు మనల్ని వదిలేయడు, అరే వీడు రాలే, వీనికి వారం అంతా నేను మంచి చేయొద్దు, అట్లుండదు దేవునికి. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు అడిగిరా దేవుని, దేవా అని అడిగిరా, ఆయన పేరు కూడా మర్చిపోయారు. మోషే అంటాడు, ఓ దేవా సరే నువ్వు వెళ్ళమంటున్నావు కరెక్టే, నీ పేరేంది నాకు చెప్పు అంటాడు. అంటే అప్పుడు దేవుడు చెప్తాడు, నా పేరు యెహోవా అని. ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లున్నారు ఇప్పుడు, మంచిగా ఉన్నారా? వాళ్ళ జీవితాలు మంచిగా ఉన్నాయా? కఠినంగా ఉన్నాయా? మంచిగా ఉన్నారా వాళ్ళు? చెప్పండి. హల్లెలూయా. ఈరోజు వాక్యం యాక్చువల్గా నేను ప్రీచింగ్ కాదు, అంటే నేను ఏమంటారు టీచింగ్ అన్నట్టు, అంటే కరెక్ట్ చేయడం అన్నట్టు. ప్రతిసారి బోధించడం అంటే దేవుని గురించి చెప్పడం ఇట్లాంటివి ఉంటాయి, కానీ ఈరోజు వాక్యం ఎట్లాంటిది అంటే మిమ్మల్ని కరెక్ట్ చేయడం. అప్పుడప్పుడు ఇవి కూడా కావాలి. ఈరోజు మిమ్మల్ని కరెక్ట్ చేయడానికి వచ్చిన కొన్ని విషయాలలో కరెక్ట్ చేయాలి నేను, అది నా బాధ్యత. నేను కరెక్ట్ అయితే మీరు కరెక్ట్ కావాలి కాబట్టి ఈరోజు మంచిగానండి. హల్లెలూయా. ఇంటురా వాక్యం మంచిగా. ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లున్నారు? వాళ్ళు మంచిగా ఉన్నారా, హాయిగా ఉన్నారా, బాధగా ఉన్నారా? అప్పుడు వాళ్ళు అడిగిరా దేవుణ్ణి, ఎవరు చూసిరా బాధని, ఎవరు వచ్చిరు కిందికి? యేసుప్రభు కూడా పరలోకం నుంచి భూమి మీదకి ఎందుకు వచ్చిండు?
మనల్ని కానానికి తీసుకెళ్ళడానికి. హల్లెలూయా. బైబిల్లో రాసింది ఏమని రాసింది, ఇజ్రాయెల్ని కానాన్లోకి తీసుకెళ్ళడానికి. ఈ ఇంగ్లీష్లో ఇంకా మంచిగా ఉంటుంది, ఐ హ్యావ్ కమ్ డౌన్ అని ఉంటుంది, టు బ్రింగ్ దెమ్ అప్ అని ఉంటుంది. ఇక్కడ బ్రింగ్ దెమ్ అప్ అని ఉంటుంది, కమ్ డౌన్ అంటే కిందికి ఎందుకు వచ్చిందంటే మనల్ని పైకి తీసుకెళ్ళడానికి అంట. హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనంతలో మనం వెళ్ళలేము, ఆయననే రావాలి, ఆయననే వచ్చి తీసుకెళ్ళాలి మనల్ని. అయితే ఈ టైంలో ఏమైందంటే మనకు తెలుసు, ఆ మోషే వెళ్ళిండు, ఫరోతో మాట్లాడిండు, మా దేవుడు తీసుకురమ్మంటున్నాను చెప్పి ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజల్ని బయటికి తీసుకొస్తాడు. బయటికి తీసుకొచ్చినాక మనం చూస్తే ఇజ్రాయెల్ ఏమన్నారంటే, వాళ్ళకి ఆ మార్గ మధ్యంలో ఏమైందంటే, మనం మనకు రోజు ఏం కావాలి, ఆహారం, నీళ్ళు, ఇవి కావాలి ట్రావెల్ చేయాలంటే. అలాయితే వాళ్ళు ఈ అరణ్యం అంతా వెళ్ళాలంటే, ఈ జర్నీ అంతా వెళ్ళాలంటే వాళ్ళకి బలం కావాలంటే మంచి ఫుడ్ కావాలి. ఏం కావాలి వాళ్ళకి? మంచి ఫుడ్. ఇప్పుడు మనకి ఆరోగ్యం మంచి లేదనుకో, డాక్టర్స్ ఏం చెప్తారో, మంచి ఫుడ్ తీసుకో, ఎందుకంటే నీకు బలం వస్తుంది, నీకు ఆరోగ్యం వస్తుంది, ఇట్లాంటివి చెప్తారు కదా. అంటే ఈ జర్నీ అంతా చేయాలంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా, ఏదైనా అరే ఎక్కువ తినరా, నువ్వు ఈ పని చేస్తున్నావు అని అంటారా లేదా? కొంచెం తిను అన్నారు. ఏదైనా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నా, అరే నువ్వు ఎక్కువ మంచి తిను, ఎక్కువ కష్టజీవిను, ఎక్కువ కష్టం పని ఎక్కువ చేస్తావు అని చెప్పి ఎక్కువ పెడతారు కదా. ఈ దేవుడు కూడా ఏం చేస్తుందంటే, ఈ ఇజ్రాయెల్ అంతా వీళ్ళు నడవాలి, ఈ అరణ్యంలో ఆ కొండలు ఎక్కాలి, ఆ ముళ్ళులు తొక్కుకుంటూ వెళ్ళాలి, ఆ నదులు దాటాలి, వాటర్స్ దాటాలి, అవన్నీ రోడ్లన్నీ మంచిగా ఉండయి. ఏది మన సీసీ రోడ్లు కాదు అవన్నీ. మనకి సీసీ రోడ్లు ఉన్న చర్చికి రావడానికి మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఆ రోడ్లన్నీ ఆగమాగం ఉంటాయి. ఆ ఆగమాగం ఉన్న ఆ రాళ్ళు ఎక్కాలి. ఎప్పుడన్నా మీరు వెళ్ళిరా కొండలకి, అంటే ఏమంటారు, కొండలు ఆ ప్లేసెస్లో ఉంటాయి కదా, ఇట్లా ఆ హిల్ ఏరియాస్. ఆ సిస్టర్ వెళ్ళిందంట. ఎంత కష్టం ఉంటుంది తెలుసా? ఒక 1 కిలోమీటర్ వెళ్ళగానే కాళ్ళు వస్తాయి, మనకి కాళ్ళు గుంజుతాయి. నేను వెళ్ళిన కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ట్రెక్కింగ్ లాగా కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, ఆ ట్రెక్కింగ్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఒక కొండ ఎక్కడానికే నాకు అయిపోయింది. ఇక మా ఫ్రెండ్స్ అయితే కిందనే ఉంటారు, ఇక నేను రారా ఇన్నే ఉంటాను. ఆ కొండ ఎక్కితేనే మంచిగా ఉంటుంది, కొండ ఎక్కాలి. కానీ కొండ ఎక్కరు, ఎందుకంటే మన కాళ్ళు వస్తాయి. అట్లనే ఇజ్రాయెల్ ప్రజలకి ఈ ఒక కొండ కాదు, కొండలు దాటి వెళ్ళాలి, పర్వతాలు దాటి వెళ్ళాలి, నదులు దాటి వెళ్ళాలి, అవన్నీ లోయలు అన్నీ దాటుకుంటా ఈ ఐగుప్తు నుంచి కానానికి వెళ్ళాలి. వాళ్ళకి బలం కావాలి. వాళ్ళైతే దేవుడు ఏం చేస్తున్నాడంటే, వాళ్ళకి ఆకలి ఫస్ట్ కలగజేసిండు. ఆకలి కలగజేయగానే వాళ్ళు అంటారు, మేము మాంసము వండుకొన కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు వీళ్ళకి ఆకలి అయింది. ఇప్పుడు వీళ్ళు స్టార్టింగ్ జర్నీలు ఉన్నప్పుడు వీళ్ళు ఏమంటారంటే, మోషేని తిడుతురంట. ఏమని తిడుతురంటే, ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులు ఎట్లురు, మంచిగుర్రా, కఠినంగా ఏమంటారు, బాధగా ఉన్నారా వీళ్ళు? వాళ్ళ ప్రాణంలు ఏమైనా నశించిపోతున్నాయా, జీవింపబడుతున్నాయా? ఆగమాగమురు, వాడు చచ్చిపోయేటట్టు. ఐగుప్తీలు చిన్నపిల్లల్ని చంపుతారు కూడా. ఈ ఇజ్రాయెల్ ప్రజలు లేకుండా చేద్దామనే అనుకుండు ఐగుప్తు, ఆ ఫరో. అంటే వాళ్ళ ప్రాణాలు వాళ్ళని చంపుదామనే ఉన్నారు. ఐగుప్తులు ఉంటే వాళ్ళు చచ్చిపోయేది. దేవుడు బయటికి తీసుకొచ్చి వాళ్ళని బతికించిండు. వీళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే, బయటకు వచ్చిన ఇజ్రాయెల్ ఏమంటారు అంటే, మనలాంటి క్రిస్టియన్స్ ఇక్కడ మనం కొందరు కనపడతాం. బయటకు వచ్చి బాగానే ఉన్నది, శ్రమలలో ఉన్నప్పుడు అయ్యో అమ్మో అన్నారు. దేవుడు బయటికి తీసుకొచ్చిండు ఇప్పుడు మంచిగా మనందరినీ. తీసుకొచ్చినప్పుడు మన నోర్లు ఎట్లయినాయి చూడండి. ఇజ్రాయేలు మేము మాంసము వండుకొని కుండల యొద్ద కూర్చుండి. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడ కూర్చుండంటే, వాళ్ళు మాంసము ఎక్కడైతే వండుతారో వాళ్ళు పని చేస్తారని ఉందా బైబిల్లో? తింటున్నాను ఉందా మంచిగా? వీళ్ళు అంటారు మేము తింటున్నామని, కానీ వాళ్ళు యాక్చువల్గా పని చేస్తారు, కఠినంగా పని చేస్తుర్రు. వీళ్ళు ఏమంటారు అంటే, ఆకలి కాగానే మోషేని అంటారంట, దేవుణ్ణి అంటారంట, మేము మాంసం ఎక్కడైతే వండుతారో ఆ కుండల యొద్ద కూర్చున్నాం మేము. చికెన్, మటన్ ఎక్కడైతే వండుతారో పెద్ద పెద్ద మాంసం కుండలలో చేస్తారు, అప్పుడు గిన్నెలు లేవు. ఆ కుండలలో చేస్తుంటే ఆ ప్లేసెస్లో మేము కూర్చుని ఏం చేసిరంట, తినున్నప్పుడు యెహోవా చేతి వలన ఏల చావకపోతిమి. అక్కడ మంచిగా తింటుంటే అక్కడ చంపొచ్చు కదా దేవుడు, ఒకవేళ చంపాలంటే. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మును అక్కడ నుండి తోడుకొని వచ్చితారని అనగా. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజలు ఎంత కఠినంగా మాట్లాడుతారంటే, వాళ్ళు శ్రమలలో ఉంటే దేవుడు వాళ్ళని బయటికి తీసుకొస్తే వాళ్ళు ఏమంటారు, మేము అక్కడ మంచిగా ఉన్నాం, అక్కడ మేము మాంసం తిన్నాం, రోజు మాంసం తిన్నాం, హ్యాపీగా ఉన్నాం మేము అక్కడ. అనవసరంగా ఇక్కడ మాకు దేవుడు తీసుకొచ్చిండు. దేవుడు ఇక్కడ మమ్మల్ని చంపాలనే తీసుకొచ్చిండు. చంపాలనుకుంటే మేము అక్కడనే చంపొచ్చుగా, బయటికి తీసుకొచ్చేందుకు దేవుడు చంపడానికి తీసుకొచ్చిండా? వాళ్ళని ఎక్కడి నుంచి బయటికి తీసుకొచ్చి కానాన్లోకి తీసుకెళ్ళడానికి వచ్చిండు దేవుడు పైనుంచి, పరలోకం నుంచి భూమి మీదకి వాళ్ళ కోసం వస్తే, వాళ్ళు బయటికి శ్రమల నుంచి బయటకు వచ్చి దేవుడిని అంటారు ఏమంటారు అంటే, మమ్మల్ని చంపడానికి
మేము హ్యాపీగా తింటా ఉండే మంచిగా అక్కడ మాంసం మంచిగా తింటా ఉండే, రోజు చికెను మటను అన్నీ తింటా ఉండే. యేసుప్రభు కొందరు అంటారు యేసుప్రభులు రాకముందు నా జీవితం హైలైట్ ఉండే. మళ్ళీ ఎందుకు వచ్చినావు యేసుప్రభులకి? నన్ను కాపాడు దేవా, నన్ను రక్షించు దేవా, నా అప్పులు పోవాలి దేవా, నాకు ఈ రోగం పోవాలి దేవా, దేవా నా కూతురు మంచి కావాలి దేవా, నా కొడుకు మంచి కావాలి, నా భర్త మంచి కావాలి, అన్నీ దేవుని దగ్గరకు వస్తారు. దేవుడు మంచి చేస్తాడు, మంచి అయినా అనవసరంగా వచ్చినాయి యేసుప్రభులకి. అక్కడనే మంచిగా ఉండే నేను ఇట్లాంటి వాళ్ళని చూసిన. వాళ్ళు చనిపోదాం అనుకుంటారు, అసలు అయిపోయింది, మేము చచ్చిపోతాం, మేము ఊరేసుకుంటాం, అయిపోయింది, మా ఫ్యామిలీ అంతా చచ్చిపోవాలి అనే స్టేజ్లో వస్తారు. మంచిగా అవుతారు. మంచిగా వచ్చినాక కొన్ని రోజులు అయినాక ఏమైతలేడా, యేసుప్రభు ఏం చేయలేడు. అక్కడనే మాకు మంచిగా అయింది, అక్కడికే వెళ్తాం. ఎందుకు వచ్చినాం ఇక్కడికి అనవసరంగా అని చెప్పి అనేటోళ్ళు ఉంటారు. మనం కూడా అట్లనే ఉంటాం కొన్నిసార్లు. దేవుడు ఏం చేసినట్టు తెలుసా, వాళ్ళకి ఇజ్రాయేల్ దాన్ని చూసినప్పుడు దేవుడు ఏం చేసినట్టే వాళ్ళ ఇప్పుడు ఏం చేయాలి దేవుడు, అరే మీకు నిజంగా ఐగుప్తే మంచిగా ఉందా, సరే ఐగుప్తులకు వెళ్ళండి అనాలే. దేవుడు ఏమన్నా తెలుసా, సరే మీరు ఆహారం అడుగుతున్నారు కదా, మాంసం అడుగుతున్నారు కదా, దేవుడు ఏం చేసిండంటే అది చూసినప్పుడు దేవుడు ఆకాశం నుంచి అంట వాళ్ళకి ఆహారం పంపించిండంట. మీకు ఆకలి అవుతుందా, పైనుంచి మీకు ఎవరో ఒకరు రొట్టెలు ఇస్తారు, ఎవరో ఒకరు ఆహారం తీసుకొస్తారని చెప్పలేదు దేవుడు. దేవుడు ఏమన్నాడంటే సరే మీరు అడిగినరు కాబట్టి నేను ఆకాశం నుంచి మీకు ఆహారం పంపిస్తాను. మీరు ఎప్పుడైనా చూసిర్రు ఆకాశం నుంచి ఆహారం రావడం? చూడం. ఇజ్రాయెల్ చూసిర్రు, వాళ్ళకి ఆహారం నుంచి దేవుడు ఎట్లా ప్లాన్ చేస్తాడంటే అదొక సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా, ఒక ప్రేమతోని. ఒక ప్రేమించే వాళ్ళు ఎట్లా ఇస్తారు, గిఫ్ట్స్ ఎట్లా ఇస్తారు, వాళ్ళు ఏదైనా ఇస్తా అంటే మామూలుగా ఇయ్యరు. ఇట్లా నీకు ఒక అరే ఏమైనా తెచ్చినాం అనుకో, గిఫ్ట్ ఎట్లా ఇస్తాం, వాళ్ళకి ఫస్ట్ చూపెట్టాం, ఇట్లా చేతిలో వెనకాల పెట్టుకొని వచ్చి అరే ఆ చూడు అనగానే వాడు అది చూస్తాడు, చూడరాటు షాక్ అయ్యండి. ఒక సర్ప్రైజ్ అంటే ఒక ప్రేమించడం అట్లనే ఇస్తారు కదా మామూలుగా. ఇగో తీసుకో, ఇగో నీ మొహానికి, ఇగో ఈ బంగారు ఉంగరం తీసుకో, ఈ నగలు తీసుకో, ఇట్లా అంటారా, ఇగో రోజు తీసుకో నీ మొహానికి తీసుకో అని చెప్పి నా రోజు కుచ్చుకుంటుందా ఆమెకి? అట్లా ఇస్తారా? కాదు. ఆ తిరగగానే ఇట్లా మంచిగా ఒక స్టైల్గా ఇట్లా పెట్టి ఇట్లా ఇస్తారు. ప్రేమించేటోళ్ళు లవ్ అట్లా ఎక్స్ప్రెస్ చేసుకుంటారు కదా. దేవుడు ఆహారం నుంచి మన్నాని కూడా ఇగో తీసుకో ఇస్తున్నా అని చెప్పి ఇవ్వలేదంట. వాళ్ళు పొద్దున్న లేవగానే మంచు పడుతూ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పాత్రలు తీసుకెళ్ళి బయట పెడతారంట. బయట పెట్టగానే మనిషి అంతా వచ్చి దాని మీద పడుతుందంట. పడంగానే సూర్యుడు వస్తూ ఉంటే మనిషి ఏమవుతుంది, కరిగిపోతుందిగా. వాళ్ళు వెళ్ళి చూస్తూ ఉంటే ఫస్ట్ మనిషి ఉంటుందంట, తర్వాత మెల్లగా మనిషి అంతా కరిగిపోయి లోపల మన్ను ఉంటుంది. మన్ను ఎట్లొచ్చిందో వాళ్ళకి తెలియదు, లోపల ఆహారం ఎట్లొచ్చిందో తెలియదు. పడడం అయితే మంచే పడ్డది, కానీ ఆ మంచి క్లియర్గా ఏముంది అక్కడ, మన్నా ఉంది. ఒక సర్ప్రైజ్ అంటే వాళ్ళకి ఒక మంచు అనే ఒక గిఫ్ట్ ప్యాక్ చేసి దేవుడు ప్రేమతోని, గిఫ్ట్ కవర్ చేస్తాం కదా మనం, గిఫ్ట్ కొన్నప్పుడు ప్యాక్ చేస్తాం కదా, అట్లా మంచుతో కవర్ చేసి వచ్చి వాళ్ళకు ఒక సర్ప్రైజ్ లాగా ఇద్దాం అనుకోండి. ఎవరు తినే ఆహారం తెలుసా ఇది? బైబిల్లో కీర్తనలకు రాసి దాంట్లో ఉంటుంది. ఆ ఆహారం అంట దేవదూతల ఆహారము నరులు భుజించిరి. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు తిట్టిర్రు, అనవసరంగా మేము బయటకు వచ్చినాము, అనవసరంగా మేము చంపడానికి తీసుకొచ్చినాం, దేవుని తిట్టిరు, మోషేని తిట్టిరు, కానీ దేవుడు మాత్రం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిందంట వాళ్ళకి. ఎంత మంచివాడు కదా. దేవదూతలు తినే ఆహారం అంటాం, నరులు తినే ఆహారం కూడా కాదు ఇది. ఆకాశం నుంచి మనం ఏం తింటామో దాని ప్రకారం మన జీవితాలు ఉంటాయి. మనం మంచి ఫుడ్ తీసుకుంటామంటే మంచిగా ఉంటాం, చెడ్డ ఫుడ్ తీసుకుంటామంటే చెడ్డగా ఉంటాం. మనకు బలం రావాలంటే దేవదూతలు బలంగా ఉంటారు. వాళ్ళు ఒకరు ఒక 2 లక్షలు 3 లక్షల మందిని కూడా చంపుతారు. అంత పవర్ఫుల్గా ఎందుకు తింటారంటే వాళ్ళ ఆహారం అట్లుంటుంది కాబట్టి. నరులు కూడా, దేవదూతలు కూడా తింటారు. దేవదూతలు ఏం తినరు అని అనుకోకండి, దేవదూతలు తింటారు. వాళ్ళు తినే ఆహారమే దేవుడు ఏం చేసిందంటే ఆకాశం నుంచి కురిపించిందంట. ఎందుకు అంటే ఈ అరణ్యమంతా శ్రమలతో ఉంటుంది, ఈ అరణ్యమంతా కష్టంతో ఉంటుంది కాబట్టి దేవుడు ఏం చేసిందంటే ఆ ఆహారంని వాళ్ళ మధ్యలోకి తీసుకొచ్చిందంట. తీసుకురాగానే వాళ్ళు అది తిన్నారంట. దేవుడు మామూలు పైనుంచి రొట్టెలు ఇస్తా అన్నాడమే వాళ్ళకి, రొట్టెలు ఇస్తా అని చెప్పలేదు, లేకపోతే బియ్యం ఇస్తా, అన్నం ఇస్తా అనలేదు. మీకు నన్ను అడిగిరు కాబట్టి నేను ఏది ఇచ్చినా బెస్టే ఇవ్వాలి. దేవుడు ఏది ఇచ్చినా బెస్ట్ ఇస్తాడు తెలుసా. మనం దేవుని దగ్గరకు వచ్చి అడిగినామనుకో, మనం లోకంలో కష్టపడితే ఒకలా ఉంటుంది, దేవుని దగ్గర నుంచి పొందుకుంటే అది ఇంకోలా ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఇచ్చింది ఎప్పుడన్నా కానీ ది బెస్టే ఉంటుంది. దేవుడు ఏదైనా ఇచ్చిందంటే అది నిరంతరం నిలుస్తుంది కూడా. మనం సంపాదించుకుంది పోతుందేమో కానీ దేవుడు ఇచ్చినది నిరంతరం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఎట్లా మీకు ఇక్కడ అర్థమవుతుంది, దేవుడు వాళ్ళు ఎంత సనిగినా కానీ దేవుడు మాత్రం ది బెస్టే ఇచ్చిండు. వాళ్ళు తినే ఆహారం ఇవ్వలేదు వాళ్ళకి, దేవదూతలు తినే ఆహారం ఇచ్చిండు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏమి ఇద్దాం అనుకున్నా కానీ ది బెస్ట్ ఇద్దాం అనుకున్నాడు ఆయన మనకి.
దేవుడు మనల్ని రక్షించడానికి దేవదూతల్ని పంపించలేదు, ఆయననే స్వయంగా వచ్చిండు. ది బెస్ట్, పరలోకంలో ది బెస్ట్ ఎవరంటే ఆయననే, ఆ యేసుక్రీస్తు ప్రభువే. ఆయననే భూమి మీదకి వచ్చిండు మీకోసం. హల్లెలూయా. ఎందుకంటే మీకు ఏది ఇద్దామని కానీ ఆయన హార్ట్ ఎట్లుంటుందంటే ది బెస్ట్ ఇవ్వాలి, మీకు పర్ఫెక్ట్ ఇవ్వాలి. ఒకసారంట అలెగ్జాండర్ ది గ్రేట్, ఆయన ఒక రాజు, పెద్ద రాజు. ఆయనంటే ఒక రథం మీద వెళ్తూ ఉండంట. ఆయన ఊరేగింపులా వెళ్తూ ఉంటే, రథం మీద వెళ్తూ ఉంటే పక్కన బిచ్చగాళ్ళు ఉంటారు కదా, బిచ్చగాళ్ళు రాజా మాకేమని అంటే, ఈ రాజు ఏం చేసిందంటే, అలెగ్జాండర్ ది గ్రేట్ ఏం చేసిందంటే, ఆయన దగ్గర ఉన్న బంగారు నాణాలు తీసుకొని వాళ్ళకి ఇచ్చిండంట. బంగారు నాణాలు తీసుకొని ఇవ్వగానే ఆ పక్కనున్న ఆ మంత్రి అడిగిండంట, ఓ రాజా, ఆ బిగ్గర్కి, ఆ భిక్షగానికి బంగారు నాణం ఎందుకు? నార్మల్గా వెండి నాణం వేయొచ్చు కదా, బిచ్చగాడే కదా అంటే. అప్పుడు ఆ రాజు అన్నాడంట, ఆ వెండి నాణము ఆయనకి సరిపోతుంది, ఆయనకు తగ్గుతుంది అది తీసుకోవడానికి, కానీ బంగారు నాణం నాకు తగ్గుతుంది ఇవ్వడానికని. నా గొప్పతనం ప్రకారం నేను బంగారు నాణం ఇస్తా అన్నాడంట. హల్లెలూయా. అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన ఎంత గొప్పవాడో అంత గొప్పగా ఏదైనా ఇస్తాడు. ఇస్తే నీ దేవుడు ఎంత గొప్పవాడో అంత గొప్పగా ఏదైనా ఇస్తాడు నీకు. హల్లెలూయా. కానీ ఒకటేంటంటే వెయిట్ చేయాలి అంతే, మనం పేషెంట్గా ఉండాలి. దేవుడు ఇచ్చే దానికోసం దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా, ఆ టైం కోసం మనము వెయిట్ చేస్తాం. టైం పట్టినా కానీ దేవుడు ది బెస్ట్ ఇస్తాడు. ఒకసారి హన్న, ఎల్కానాకి 2 భార్యలు ఉంటారు. ఒక భార్యకి పిల్లలు పుట్టేస్తారు తొందరగా, ఇంకో భార్యకి హన్నాకి పిల్లలే ఉంటారు. ఆమె ప్రార్థన చేస్తుంది, హన్నా ప్రార్థన చేస్తుంది, దేవుని దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది, ఓ దేవా, ఆ మొదటి భార్యకి పిల్లలు అయినరు, నాకు పిల్లలు అయితలేరు, నాకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అది ఇది అని చెప్పి దేవుని దగ్గర ఏడుస్తుంది. ఏడ్చినప్పుడు ఈమెకి డిలే అయినందుకు దేవుడు ఈమెకి సమూయేలుని ఇస్తాడు, బెస్ట్ చైల్డ్నే. సంసోను కూడా ఎన్నో రోజుల తర్వాత పుడతాడు. ఇస్సాకు కూడా సంవత్సరాల తర్వాత పుడతాడు. కొన్ని అద్భుతాలు ఎట్లా జరుగుతాయంటే, దేవుడు కొన్ని బెస్ట్ ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు లేట్ అవుతుంది. మనం పేషెంట్గా ఉండాలి అంతే. దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు ఏదైనా ఇచ్చిండు అంటే అది ఖచ్చితంగా ది బెస్టే ఇస్తాడు. నార్మల్గా కొన్ని రోజుల వరకు అట్లా కాదు, నిరంతరం నిలిచిపోయేటట్టు ఇస్తాడు. ఒక ఆయన బ్రదర్ హేగన్, ఆయనకి ఏంటంటే, ఆయన పుట్టడంతోనే ఆయన హార్ట్ ప్రాబ్లంతో పుట్టింది. అంటే ఏమంటారు, ఆయన పుట్టడంతోనే ఆయన హార్ట్ ప్రాబ్లం ఉండే. మనకి 4 నరాలు ఉంటాయి ఈ హార్ట్ నుంచి, ఆయనకి ఒకటే నరం పనిచేస్తుంది దాంట్లో మంచిగా, మిగతా అన్నీ మంచిగా పనిచేయవు. లేదా 17 years ఏజ్కి వచ్చేవారికి ఆయన డాక్టర్స్ ఏం చెప్పారంటే, నేను చనిపోతాడని చెప్పారు. 17 సంవత్సరాలనే పుట్టడంతోనే హార్ట్ మంచిగా రాలే ఆయనకి. ఆయన చనిపోతాడు అనే వరకు 17 ఏళ్ళు వచ్చేవారికి నిజంగానే మంచం మీద పడిపోయింది. ఫస్ట్ మంచం మీదనే ఉండు, చనిపోతాడు అని చెప్పేసి డాక్టర్స్. అప్పుడు ఆయన ఏం చేసినంటే, దేవా నన్ను బాగు చేయదేవా అనుకుండు. తర్వాత దేవుడు బాగు చేసి నన్ను నమ్మిండు, లేచిండు, నడుచుకుంటూ వెళ్ళిండు. నిజంగానే ఆయన హార్ట్ మంచిగా అయిపోయింది. ఆయన డాక్టర్స్ అందరూ చెప్పి నేను చచ్చిపోతాడని, కానీ ఆయన మంచం మీద ఉన్నప్పుడు ఆయనకి మార్కు 11:24 గుర్తొచ్చింది. దేవుడు అడిగిన ప్రతి ఒక్కటి పొంది ఉన్నామని నమ్మండి అన్నాడుగా అని చెప్పి ఈయన హేగన్ ఏం చేసిండంటే, ఈ బ్రదర్ హేగను, ఆయన హార్ట్ మంచి లేదు, అయినా ఆయన అనుకుంటూ దేవుడు నాకు మంచి హార్ట్ ఇచ్చిండు, దేవుడు నాకు మంచి హార్ట్ ఇచ్చిండు లేచిండు, మంచం మీదకి లేచిండు, నడుచుకుంటూ వెళ్ళిండు. ఆయన నడిచే మార్గంలోనే ఆ చెడ్డ హార్ట్ మంచి హార్ట్ లాగా మారిపోయింది. ఆయన అప్పుడు 17 సంవత్సరాలకు చనిపోవాల్సిన ఆయన 84 సంవత్సరాలు ఏమో బతికి తర్వాత చనిపోయారు. తర్వాత డాక్టర్స్ ఆయన బాడీని మొత్తం ఏమంటారు చెక్ చేస్తే, ఆయన బాడీ మొత్తంలో ది బెస్ట్ అవయవం, అంటే మంచిగా పనిచేస్తున్న అవయవం ఏదన్నా ఉంది అంటే అది గుండెనే అంట. హల్లెలూయా. పుట్టినప్పుడు అన్నిటికంటే ఆగం ఉన్న అవయవం ఏదంటే గుండె ఆయనకి. కానీ దేవుడిని అడిగినాక దేవుడు ఏం చేసిండంటే, అన్ని అవయవాల కంటే గుండెనే మంచి చేసినట్ట. హల్లెలూయా. ఆయన అన్ని లివర్ అవన్నీ ఆగమామునేమో కానీ ఆయన చనిపోయేటప్పుడు, కానీ హేగన్ గురించి డాక్టర్స్ చెప్పారు ఏంటంటే, అన్ని అవయవాలలో ది బెస్ట్ అవయవం ఏంటంటే అది గుండెనంట. ఎందుకంటే దేవుడు ఇచ్చింది కాబట్టి. అది ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసినంటే ఆ మన్నాన్ని తీసుకున్నాడు. దేవుడు ఏది ఇచ్చినా బెస్ట్ ఇస్తాడు. ఎందుకంటే ఈ మార్గ మధ్యంలో వాళ్ళు వెళ్ళాలంటే ఏం కావాలంటే వాళ్ళకి అలా తీడ ఏమని రాసిందంటే, ఎప్పుడైతే ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఆ మన్నా తినుకుంటా, వీళ్ళు ఆ మన్నా చూసుకుంటా ఏం చేసినంటే, ఈ మన్నా కాక మా కన్ను లేదట మరేమీ లేదని మళ్ళీ తిడుతున్నారంట దేవుణ్ణి. ఏమని తిడుతున్నారంటే, జనులు తిరుగుతూ దానిని గూడ్చుకొని, అంటే దాన్ని తీసుకొనంట తిరుగుట విసిరి లేక రొట్టె దంచ పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి, దాని రుచి కొత్త నూనె రుచి వలె ఉండెను. హల్లెలూయా. దేవుడు ఆల్రెడీ మంచిగా ఇచ్చిండు వాళ్ళకి మన్నాని. దేవుడే అంత తయారు చేసి, దేవుడు దాని ఎట్లుంటుందంటే తేనెతోని కలిపినట్టే మంచి టేస్ట్ ఉండేటట్టు దేవుడు మంచిగా ఇస్తానంట. ఈ మనుషులు ఏం చేసిరంట తెలుసా, దాన్ని ఈ మన్నా మాకు నచ్చలేదు,
ఈ మన్నా ఇట్లా ఉండడం మాకు నచ్చలేదని చెప్పి మనమందరం ఎవరు వంటలు చేసేటోళ్ళం. అంటే మంచి మంచిగా వండుతాం. మనకి ఏది ఇచ్చినా కానీ ఇది దీనికంటే ఇంకా మంచిగా ఉండాలన్నట్టే ఉంటాం. దేవుడు ఇచ్చినట్టే దానికంటే ఎవరైనా మంచిగా చేస్తారా? వీళ్ళు ఏం చేసినాడు తెలుసా? మన్నా పైనుంచి కిందికి రాగానే ఫస్ట్ ఆ మన్నాను తీసుకొని డైరెక్ట్ తినలేదంట. తీసుకెళ్ళాడంట. అందులో ఉప్పు, కారం, మసాలా అన్నేసి, నూనె ఉస్సు అని అది పొగలు వచ్చేటట్టు వేసి అంత వేసి ఏం చేసినాడంటే దాన్ని కొత్త నూనె రుచి వాళ్ళ. నూనె తినబుద్ధి అవుతుందా? నూనె ఉట్టి నూనె రుచిలాగా వేసినట్ట దాన్ని. అదేమో తీయగా మంచిగా చేస్తే దేవుడు ఎక్కడన్నా తీయగటి వస్తువులల్లో నూనె కలుపుతారా? తేనెలా ఉంటుందంట అది మన్నా రుచికరంగా. వీళ్ళు ఏం చేసారు? దాంట్లో నూనె యాడ్ చేసిరంట. అప్పుడు తేనె పోయిందంట, నూనెనే వస్తుందంట నోటికి. మనుషులు అంతే. మనం అందరం లోకం కూడా అట్లనే ఉంటుంది. దేవుడు ఏదైనా ఇచ్చిండంటే మనం ఏం ఇస్తుంటే కాక దీన్ని ఇంకా మంచి చేయాలి, అది ఇంకా మంచిగా, అది ఇంకా ఆగమవుతుంది. దేవుడు మనకి ఏమేమి ఇచ్చిండు? మంచిగా నీళ్ళు ఇచ్చిండు తాగడానికి. మనం నీళ్ళు తాగుతామా? నీళ్ళు ఎక్కువ తాగం. మనకి ఏది ఇష్టము? కోకోకోలా ఇష్టం, థమ్సప్ ఇష్టం, మజా ఇష్టం. ఒకరి ఇంటికి వెళ్ళినప్పుడు నీళ్ళు ఇచ్చిండంటే నీళ్ళు ఇచ్చిండు వాడు, నాకు థమ్సప్ ఇయ్యలేదు. థమ్సప్ మంచిదా? నీళ్ళు మంచిదా? నీళ్ళు తాగితే బతుకుతారా? థమ్సప్ తాగితే బతుకుతారా? సరే నీకు థమ్సపేగా జీవితాంతం తాగితే బతుకుతాడు వాడు? దేవుడు ఇచ్చేది ఏదైనా బెస్టే ఉంటుంది. దేవుడు ఫ్రీగా ఇస్తాడు కూడా. మంచిగా నీళ్ళు ఇస్తాం. మనం ఏం చేస్తామంటే నీళ్ళు వద్దు, నాకు థమ్సప్ కావాలి. ఒకరింటికి వెళ్ళినప్పుడు చికెన్ బిర్యానీ ఉందంటే పక్కన థమ్సప్ ఉండాలి. నీళ్ళు కాదు నాకు, థమ్సప్, స్ప్రైట్, మజా, కోకోకోలా. హీరో మీకు తెలుసు ఏంటంటే, మీకు తెలియదు ఏంటంటే, మనకి సినిమాలలో హీరోలు చేస్తారు కదా, వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు పోస్టర్లలో థమ్సప్ తాగండి అని చెప్పి వాళ్ళు చెప్తారా? వాళ్ళు ఒక్క డ్రాప్ తీసుకోరు తెలుసా? అందులో ఏం చేస్తారంటే ఇంత చక్కెర తీసాను లేస్తారు. షుగర్ కంటెంట్, యాడెడ్ షుగర్స్ అని ఉంటుంది. మొత్తం అలా చక్కెరనే ఉంటుంది. మనకి నాలుకకు రుచిగా ఉండాలని ఏం చేస్తారంటే, వీళ్ళ కూడా మన్నాన్ని దేవుడు ఇస్తే వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తిప్పి నూనె రుచిగా చేసుకురంట. అది అబ్బా బాగుంది అనుకురంట. మనం కూడా దేవుడు ఏదైనా ఇచ్చిండు అనుకో, మనం ఏం చేస్తామంటే అది నచ్చదు మనం కూడా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మనకి ఎట్లుండాలంటే, మనకి ఏంటంటే మామూలుగా ఉండొద్దు. పాటలు ఇవన్నీ కూడా ఎప్పుడన్నా పాటలు ఈ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పాటలు కొందరు చెప్తారు, ఏమని చెప్తారంటే మంచి మ్యూజిక్ కావాలి నాకు, మంచి పాటలు, మంచి డ్రమ్స్, ఇట్లా సౌండ్ ఇట్లా ఒక హై రావాలి మంచిగా. కొందరు అంటారు ఈ సంఘం అంతా సల్లసల్లగా ఉంది, ఈ సంఘం అంతా సప్పసప్పగా ఉంది, నువ్వు ఉప్పులాగా ఉండు. సప్పసప్పగా ఉంటే ఎట్లుండు? నువ్వు ఉప్పులాగా మారు. సల్లసల్లగా ఉంటే నువ్వు వెలుగులాగా ఉండు. కాదు, నేను అందరు చల్లగా ఉన్నారు, నేను చల్లగా ఉంటా, ఇక్కడ నుంచి వెళ్ళిపోతా, ఎందుకంటే నాకు మంచి మ్యూజిక్ సిస్టమ్ కావాలి. మనం ఏంటంటే శరీరానుసారంగా మనం పాటలు పాడం, మనం నోరు మూసుకొని ఉండాలి. దేవుని స్తుతించడానికి వచ్చినప్పుడు నువ్వు ఎవరు స్తుతించకపోతే నువ్వు స్తుతించడానికి రా. నువ్వు పక్కన వాళ్ళు స్తుతించడానికి నువ్వు వచ్చినావా? సంఘానికి నువ్వు స్తుతించడానికి వచ్చినావా? పక్కన వాళ్ళు అరే ఈరోజు ఆ సిస్టర్ స్తుతిస్తుంది దేవుని, ఆ సిస్టర్ని చూడడానికి వచ్చినా మీరు వచ్చినా? ఎవరన్నా దేవుని కోసం వచ్చినా? ఎవ్వరు పాటలు పాడతారంటే మీరు కూడా పాట నేను వాడా, కొత్త పాట, అది నాకు రానే రాదు ఆ పాట, నాకు ఆ చిరునాలే తెలియదు. మనకి పాట రెండు సార్లు వాడతారు తెలుసా, ఒకటేసారి వాడం మనం. ఒకసారి వాడినప్పుడు అది గుర్తుపెట్టుకుని రెండోసారి వాడచ్చుగా, పాడం అవసరమా? నాకు రాదు, నాకు గుర్తుండదు. అదే ఓడన్న ఒక మాట అన్నాడు అనుకో, ఆ మాట అన్నావు నాకు తెలుసు, ఇట్లన్నావు ఆ మాట, నువ్వు నోరుని ఇట్లా పెట్టినావు, నువ్వు కన్నుని ఇట్లా పెట్టినావు, నీ చేతిని ఇట్లా పెట్టినావు, అన్నీ గుర్తుంటాయి. ఓడన్న ఒక మాట అన్నాడంటే వాడు ఒకటేసారి అంటాడు, నువ్వు ఇట్లా అన్నావు, నీ చెయ్యి ఇట్లా చెయ్యి ఇంత హైట్ లేపినావు, 15 సెంటీమీటర్స్లో ఇట్లా తిప్పినావు, అన్నీ గుర్తుంటాయి. కానీ ఒక పాట ఫస్ట్ లైన్ ఒకసారి వాడినాక సెకండ్ లైన్కి వచ్చేవారికి పాట నాకు రాదు, కొత్త పాట ఇది. ఇప్పటిదాకా పాట ఏదో కొత్త పాట వాడారు. ఏం పాట అది? కృప, నీ కృపా ఆకాశము కంటే, ఎంతమంది వాడరు ఈ పాట? ఎంత మంచిగా ఉంది పాట. నీ కృప దేవా ఆకాశం కంటే గొప్పనైనది, నీ కృప ఇట్లా వాడుతున్నాం. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రకటించే, నేను మౌనిగా ఉండలేను దేవా నీ కృపను చూసి. అంటే నేను అంటే దేవా నీ కృపను చూసినా నేను మౌనిగానే ఉంటా దేవా, అవసరం లేదు దేవా. ఫస్ట్ లైన్ ఓకే, నాకు అర్థమైంది, ఓకే వాళ్ళు వాడాలి, నేను వినాలి. నువ్వు వినడానికి వచ్చినావా, స్తుతించడానికి వచ్చినావా? ఇక్కడికి వాక్యం వినడానికి వచ్చినావా, ఫోన్లు చూసుకోవడానికి వచ్చినావా? పాటలు వాడే హైలైట్ ఏంటంటే, మనము ఏం చేస్తామంటే ఒకవేళ వాక్యంలో నిద్రపోయినా కానీ, అది వాక్యంలో నాకు నిద్ర వస్తుంది అనుకో, నేను వాక్యంలో ఎందుకు నిద్రపోయినావు అంటే, హానోక్ గురించి చెప్పాలి, మర్చిపోయినాం. లాస్ట్ వీక్ వాడు అనుకుండట వాక్యంలో,
నేను వాక్యం చెప్తుంటే వాడు అనుకున్నాడు, అరే ఎందుకు వచ్చిన ఈరోజు అనుకుంటాడు. అరే ఏం కాదురా హానోక్, వాడు లాస్ట్ వీక్ అనుకున్నాడు, నాకు తెలియదు, అంకిత్ గారు చెప్పిండు. అరే నేను అడిగినా, అరే ఎందుకు అనుకున్నారో వాక్యం అంటే, అన్న నువ్వు మరీ డీప్గా చెప్పినావు అన్న వాక్యం, నాకు అర్థం కాలేదు అన్న అన్నాడు. ఎట్లా చెప్పినట్టు వాక్యం నేను, వాని తప్పు లేదు, వానికి నిద్ర రావడం వాని తప్పు కాదు, నేను డీప్గా చెప్పడం నా తప్పు అంట. సరే నేను చెప్పిన, వాడు ఎందుకు నిద్ర పోవాలి, వాడు ఎందుకు వచ్చిండు దేవుని సన్ని నిద్ర పోవడానికి వచ్చినాడు, రాలే, వాడు ఎందుకు వచ్చిండు, అయిపోయినవరా ఆనోకి ఈరోజు. వాడు నన్ను అంటుండు, అన్న నువ్వు డీప్గా చెప్పినావు కాబట్టి నాకు, వానికి నిద్ర వచ్చి వాడు అనుకుండు, నువ్వు డీప్గా చెప్పినావు కాబట్టి నాకు నిద్ర వచ్చిందంట. నువ్వు డీప్గా చెప్పినావు కాబట్టి నాకు ఫోన్ చూసుకున్నట్టు, ఇంకా ఫోన్ చూసుకోవడానికి వచ్చినావా, బైబిల్ ఓపెన్ చేసినావు అరే రోజును, బైబిల్ జిప్ కూడా ఓపెన్ చేయలే వాడు. వాడు తీసుకొచ్చిన బైబిల్ ఎందుకు, అందరికి బైబిల్ చూపెట్టడానిక, అవి నా దగ్గర కొత్త బైబిల్ ఉందని జిప్ ఓపెన్ చేసినా, అరే ఇప్పుడు ఓపెన్ చేసినావు, అరే ఏ వచనం చెప్పినా ఇంతసేపు, నేను ఏ వచనం చెప్పినా, అవి ఓపెన్ చేసినా ఏదో అంట, నేను చెప్పినరా 13 అంట. ఏం 13? ఆదంని కూడా దేవుడు, ఆదాము నువ్వు ఎందుకు పండు తిన్నావు అంటే, ఆదం ఏమంటాడు తెలుసా, దేవా నేను పండు తిన్నా నువ్వంటున్నావు, అసలు నేను ఎందుకు పండు తిన్నా తెలుసా, నువ్విచ్చిన అవ్వ వల్ల తిన్నా అన్నాడు. ఈయన పండు తినడంలో తప్పలేదంట, దేవుడు అంటాడు నువ్విచ్చినావు అవ్వని, దేవుని అంటుండు నువ్విచ్చిన అవ్వ వల్ల నేను తిన్నా అంటుండు, దేవుణ్ణి అంటుండు ఆయన. ఈయన పండు తినడంలో తప్పు లేదు, దేవుడు అవ్వని ఇవ్వడంలో తప్పు ఉందంట. నువ్విచ్చిన అవ్వ వల్ల నేను పండు తిన్నా, నువ్వు ఇవ్వకపోతే నేను తినకపోతుండే. మనం చేసే తప్పులకు మనం అట్లనే ఉంటాం, మనం పనుకున్నా కానీ, మనకి పాట వాడకపోయినా కానీ, ఏమైనా కానీ మనం అనుకుంటాం నా తప్పే లేదు, దేవుడు ఈ చర్చిలో నేను పాటలు పాడతలేనంటే నా తప్పే లేదు, స్పీకర్స్ మంచి లేవు, మ్యూజిక్ మంచి లేదు. ఈ ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లయితే ఉన్నారో మనం కూడా ఏం చేస్తున్నాం అంటే, దేవుడిచ్చేదాన్ని, ది బెస్ట్ థింగ్స్ని మనం ఈజీగా రిజెక్ట్, మనకు నచ్చలేదు అది. దేవుడు మన్నాని మంచిగా ఇస్తే వాళ్ళకి నచ్చలేదు అది, వాళ్ళు ఆగమాగం చేసుకురు అంతా. కొన్ని సంఘాలు ఇప్పుడు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఇట్లాంటివి నచ్చలేదు, మంచి చెప్తే నచ్చలేదు, మంచిగా మన్నా ఇస్తే నచ్చలేదు అని చెప్పి కొందరు సంఘాలు ఏం చేస్తారంటే, మంచి మ్యూజిక్ సిస్టమ్స్, మంచి సౌండ్ ఇవన్నీ పెట్టి అందరిని అట్రాక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అవే కావాలి మన వాళ్ళకి. కొన్ని సంఘస్థులకి, కొన్ని క్రైస్తవులకి, కొత్త వాళ్ళకంటే అది కావాలంటే మనం అనుకోవచ్చు, కొత్త వాళ్ళు వచ్చిర్రు, సరే మంచి సిస్టమ్ పెట్టాలి, మంచి మ్యూజిక్ పెట్టాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, తర్వాత దేవుని వాక్యం చెప్పి వాళ్ళని రక్షించుకోవాలి. కానీ క్రైస్తవులాగా ఉన్నాక కూడా మనం పాట పాడాలంటే మనం ఏమంటామంటే, మంచి మ్యూజిక్ కొడితేనే నేను పాట పాడతాను, కోకిల లాంటి స్వరం నాది కాబట్టి నేను మామూలుగా నేను వాడాలంటే అందరు మంచిగా వాడాలి, నువ్వు ఎవరు వాడకపోతే నువ్వు వాడు, అందరి కోసం నువ్వు రాలే, దేవుని కోసం వచ్చినావు, నా కోసం వచ్చినావాను, బంటి అని స్తుతిస్తున్నావాను, లేదు ఏసే కన్నా స్తుతిస్తున్నాను, యేసు ప్రభు కోసం వచ్చినప్పుడు ఆయన కోసం స్తుతించాలి. కానీ నేను స్తుతించా, నేను వాక్యమైనా ఎందుకు వచ్చినావు మళ్ళీ, ఇదే టీచింగ్ అంటే. హల్లెలూయా. వాళ్ళకి దేవుడు మన్నా ఇస్తే వాళ్ళకి అది నచ్చలేదంట. దేవుడు పరలోక దేవదూతలు తినే మన్నా ఇస్తే వాళ్ళు అన్నారు, ఇది మాకు నచ్చలేదు, మేము దీన్ని ఆగమాగం చేసుకుంటాం. దేవుడిచ్చే మంచి ఫుడ్ ఏది కూడా, చిన్నపిల్లలకు కూడా మన ఫ్లెష్ అట్లనే ఉంటుంది, మనకు మంచి నచ్చదు. చిన్నపిల్లలకి మనం మంచిగా ఫ్రూట్స్ పెడితే తినరు వాళ్ళు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఏం చేస్తామంటే, చాక్లెట్ తిను, ఐస్ క్రీమ్ తిను, అన్నీ తిను, అవి తిన్నాక మంచిగా ఉంటారు వాళ్ళు, హచ్చి అని దుమ్ముతారు, మళ్ళీ వీళ్ళకే ఏడిపిస్తారు, డాక్టర్ దగ్గర వెళ్ళి సూదులు గుచ్చుకుంటారు. చిన్నప్పటి నుంచే మనమే అలవాటు చేస్తాం, వీళ్ళకి అసలు అలవాటు కూడా లేదు. చిన్నపిల్లలకి ఏమైనా తెలుసా, ఇది చాక్లెటు, ఇది బిస్కెటు, ఇది ఐస్ క్రీమ్ అని తెలుసా? మనమే ఆ మంచి అన్నం తింటలేరు అని చెప్పి అదే తినిపించాలి, ఫ్రూట్స్ తినిపించాలి. దేవుడు చెట్లకి చాక్లెట్స్ పండించిండా? చాక్లెట్స్ 5 స్టార్ డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉన్నాయి చెట్లకైనా? దేవుడు ఇచ్చింది ఫ్రూట్స్ ఇచ్చిండు మనకి. ఫ్రూట్స్ తింటామా మనం? తినం. చాక్లెట్లు తింటాం. ఇంకొందరు ఆడోళ్ళు అయితే అవేంది స్లేట్ పెన్సిల్స్ తింటారు, దాన్ని ఏమంటారు, బల్పాలు. నిజంగా కొందరు తింటారు, స్లేట్ పెన్సిల్స్ తింటారు. మంచిగా ఉంది, అది తింటే పురుగులు వస్తాయి అంటారు కడుపులో. అయినా పురుగులు వచ్చినా ఏం కాదు, నేను అవే తింటా. మంచి అన్నం తినం, ఎందుకంటే చిన్నప్పుడు నుంచి మన ఫ్లెష్, మన శరీరం కూడా అవే ఇష్టం మనకి. నార్మల్గా దేవుడు ఇచ్చిన మంచిది అని ఉంటే, మంచి ఫ్రూట్స్ ఉన్నాయి, మంచి ఆహారం ఉంది, అవి తినమంటే తినం. చిన్నప్పటి నుంచే మనం అట్లా అలవాటు చేస్తాం పిల్లలకు కూడా. చాక్లెట్ తిను, ఐస్ క్రీమ్ తిను, వాడు అదే తింటూ ఉంటాడు. ఇక వాని ఆరోగ్యం అంతా ఖరాబ్ అవుతుంది. మళ్ళీ ఆరోగ్యం ఖరాబ్ అయింది, మళ్ళీ మనం ఏడుస్తాం. పిల్లల్ని పెంచడం కూడా ఒక జ్ఞానం. మనం కూడా ఏది పడితే తినకండి. ఈరోజు మీకు చెప్తున్నా ఏంటంటే, ఈ కోకోకోలాలు, ఈ థమ్సప్లు ఇవన్నీ మంచి కాదు. మనకు నచ్చింది, ఇది టేస్ట్ మంచిగా ఉంది, ఇది చాలా మంచిగా ఉంది, అది మంచిగానే ఉంటుంది, కానీ నీకు మంచిగా కాదు, అది నీకు చెడు చేస్తుంది. అది నీళ్ళు మంచిదా, థమ్సప్ మంచిదా?
ఫాస్ట్ ఫుడ్ తింటారు, ఫాస్ట్గా అయిపోవాలి మనకి. ఆ నూడిల్స్ ఆ పాముల్లా ఉంటాయి. చైనీస్ వాళ్ళు తింటారు పాములను తేలను. ఒకవేళ అవ్వ ఉందా, అవ్వ దగ్గరకు వచ్చినట్టు పాము ఒకవేళ స్టార్టింగ్లో ఆ చైనీస్ వాడు ఓడో ఉన్నాడు అనుకో, ఆ పాము వచ్చి ఓ ఓ చైనీస్ వాడా ఇగో ఆ పండు తిను అంటే వాడు ఏం చేస్తాడు తెలుసా, ఫస్ట్ ఆ పాము తింటాడు. పాము వచ్చి చెప్పింది అవ్వన నా పాము మాటిని పండు తిన్నది. ఆ చైనీస్ వాడు అయితే ఆ పాము తింటారు. పాములు తేళ్ళు అన్నీ తింటారు వాళ్ళు. అందుకోసం వాళ్ళకి రోగాలు వస్తాయి. కరోనా వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. దేవుడు ఇష్టం వచ్చినట్టు తినడానికి పెట్టలే మనకి ఇవన్నీ. మంచి మంచి ఇచ్చిండు దేవుడు. పండ్లు తినమంటే ఎంతమంది పండ్లు తింటారు ఇక్కడ? ఫ్రూట్స్ ఎంతమంది తింటారు? చాక్లెట్లు, చాయ్, అది రోజు నీళ్ళ కంటే ఎక్కువ చాయ్ తాగుతారు కొందరు. అంతగానో అవసరం లేదు చాయ్ తాగడం. అది మంచిదా? దేవుడు చాయ్ ఇచ్చిండా, నీళ్ళు ఇచ్చిండా మనకి? నీళ్ళు మంచిది తాగండి. దేవుడు ఇచ్చింది ఏదైనా మంచిదే. వాక్యం ఏమొస్తుంది? వాక్యంలో ఏముంది? అదే సీరియల్ జబర్దస్త్ సీరియల్ పెట్టుకుంటే జబర్దస్త్గా ఉండొచ్చు. దానివల్ల నీకేం మంచిది కాదు. సీరియల్ ముద్ద మందారం ఏమొచ్చింది అందులో? ఏం లేదు. సీరియల్ చూడడానికి మనకి ఏం కాదు. గంటలు గంటలు అరే అరే ఏమవుతుంది, అయ్యో ఏమైపోతుంది, అయ్యో అయ్యో వీడు చంపేస్తుండు, అరే చంపకరా రే. అదే దేవుని వాక్యం. చెప్పు ఇంకెంతసేపు? టైం 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 అరే 1 అవుతుంది బ్రదర్, నువ్వు ఎంజాయ్ చేసే తొందరగా. ఏం చేస్తున్నా? హల్లెలూయా. మనకు మంచిగా నచ్చావు. మన్నా నచ్చిందా వాళ్ళకి? హైలైట్ ఇంకేం చేసినాడు తెలుసా దాన్ని? కాగా ప్రజలు దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చటకు మళ్ళీ అంటారు, ఈ అరణ్యంలో చచ్చటకు ఐగుప్తు నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతారు? ఇక్కడ ఆహారం లేదు. ఆల్రెడీ దేవుడు ఏమిచ్చిన వాళ్ళకి? మన్నా ఇచ్చినాక వాళ్ళు ఏమంటారు అంటే ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము, ఈ మన్నాని వాళ్ళు ఆగమాగం చేసుకున్న వాళ్ళు, నూనెలాగా చేసుకున్న వాళ్ళు ఆగమాగం చేసుకురు. మళ్ళీ దేవుని అంటారు ఈ చవిసారం అంటే నోటికి రుచికరంగా లేదు. నూనె రుచికరంగా ఉంటుందా? తేనె రుచికరంగా ఉంటుందా? ఉంటుంది. దేవుడు తేనెలాగిస్తే వీళ్ళు నూనె యాడ్ చేసుకుని మళ్ళీ దేవుని అంటాడు ఇది నూనెలాగా ఉందంటారు. నూనె ఎవరు యాడ్ చేసిర్రు? ఎవరిని అంటారు? తప్పు ఎవరిదంట నూనె యాడ్ అయినందుకు? ఇది టేస్టే లేదు. నూనె టేస్ట్ ఎందుకు ఉంటుంది? ఉండదు. మనము మంచి మనకు నచ్చలేవు. సంఘానికి రావాలి, ఇట్లాంటి ప్రార్థనలు చేయాలంటే మనకి ఏంటంటే ఇష్టం ఉండదు. అరే ఏం చేస్తాం, ఎందుకు? మనకి ఇవేం చేస్తాయి అంటే ఈ మన్నా ఏం చేస్తాయి అంటే మనకు బలం ఇస్తుంది. ఈ అరణ్య ప్రాంతంలో నడవడానికి బలం ఇస్తుంది, మంచిగా బతకడానికి నీకు ఒక బలం ఇస్తుంది. కానీ మనకి ఇది నచ్చదు. కానీ లోకంలో ఉండే ప్రతి ఒక్కటి నచ్చుతూ ఉంటుంది. ఆ మనుషులు నచ్చుతూ ఉంటారు. బైబిల్లో రాసి ఉంటుంది రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలంట. కానీ మనం రాజుల దగ్గరికి వెళ్తాం, యెహోవా దగ్గరికి రాము. సీరియళ్ళు చూస్తే ఇవన్నీ చూస్తే మీ జీవితాలు మారకపోవచ్చు, మారవు కూడా. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు మీ జీవితాన్ని మారుస్తాడు. వాళ్ళు ఇప్పుడు కూడా దేవునే తిడుతున్నారు. దేవా ఇది మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చినవా? ఇక్కడ మాకు ఆహారం లేదు. ఈ మన్నా దేవదూతలు తినే ఆహారంని వాళ్ళు ఏమంటారు అంటే ఇది మాకు నచ్చలేదు. సంఘానికి రావాలంటే సంఘానికి దేవుని కోసం వస్తలేరు ఈ మధ్య ఎవరు. బయట కూడా లోకంలో సైతాన్ ఏం చేసిందంటే వేరే ఆకర్షితం వేరే చూపెడతా ఉంది. ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిది. మనం అటే వెళ్తూ ఉన్నాం. ఇది నచ్చలేదు. వాక్యం వినడం, ప్రేయర్ చేయడం, వర్షిప్ చేయడం. ఒకప్పుడు సంఘస్థులు అంటే, ఒకప్పుడు క్రిస్టియన్స్ అంటే, ఒకప్పుడు సంఘంలో ఎట్లుండే తెలుసా? ఒకప్పుడు ఈ మ్యూజిక్స్ ఇవన్నీ లేకపోయినా కానీ వాళ్ళ గొంతులతోని అరుసుకుంటా ప్రేయర్ పవర్ చర్చ్లా అరుస్తుర్రు అని చెప్పి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కంప్లైంట్ చేసేది. ఒకప్పుడు వాళ్ళు పాటలు పాడితే, వాళ్ళు సప్పట్లు కొడితే దేవుడు మనకు నోరిచ్చింది ఆయన స్తుతించాలి, మంచిగా చేతులు ఇచ్చింది ఆయన సప్పట్లు కొట్టాలి. కానీ మనం అందరం ఇప్పుడు ఏమైందామంటే నార్మల్ టైంలో అరుస్తున్నాము, కానీ దేవుని సన్నిధికి వచ్చే వరకు మాటలు వస్తలేవు మనకి. మన చేతులు, మన నోరు అంతా కూడా మంచి వాటికి యూజ్ చేసుకుంటలేము. మనకి ఇది నచ్చలేదు. మనకంటే లోకంలో ఉన్న వాళ్ళకి సైతాన్ ఏం చేస్తుందంటే అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి. ఫాస్ట్గా ఏదున్నా కానీ టైం ఎక్కువ స్పెండ్ చేయడం ఇష్టం లేదు మనకి. ఏదైనా తొందరగా అయిపోవాలి. ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్గా మనీ పంపించుకోవడం, అన్నీ ఫాస్ట్గా అంటే టైం వెయిట్ చేయడం అనేది మనకు నచ్చలేదు. అన్నీ తొందరగా అయిపోవాలి. తొందరగా వచ్చే ఏది కూడా మంచిది కాదు మనకి. అబ్రహాం లోతు వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నప్పుడు లోతుని అడుగుతాడు, ఓ లోతు నీకు ఏ ప్రాంతం కావాలి? ఇటొక ప్రాంతం ఉంది, ఇటొక ప్రాంతం ఉంది, నీకు ఏది కావాలన్నప్పుడు లోతు ఒక దగ్గర చూస్తాడు, సొదొమ గొమొర. ఆ సొదొమ గొమొర ఎట్లుంటుంది అంటే అందంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఎన్నో బిల్డింగ్స్ గట్టి ఉంటాయి, అంత హైలైట్గా ఉంటుంది. లోతు అంటాడు నేను అటే పోతా అంటాడు.
అబ్రహాం అంటాడు, నువ్వు అటో, నేను ఇక్కడనే ఉంటా అంటాడు. ఈ అరణ్యంలో నేను ఉంటా, నువ్వు అంటాడు. సొదొమ గొమొర్రా వెళ్ళినాక మనకు తెలుసు, సొదొమ గొమొర్రా ఏమైంది? అగ్నితోని కాల్చబడ్డది మొత్తం. అక్కడి నుంచి ఏం లేకుండా వచ్చింది మళ్ళీ. హల్లెలూయా. మనకి మంచిగా ఉంది అన్నట్టు వెళ్ళాం అనుకో, అక్కడ ఏముండదు, అంత వ్యర్థమే ఉంటుంది లాస్ట్కి. మనకి ఏది కూడా న్యాచురల్గా దేవుడిచ్చేది ఏది కూడా నచ్చలేదు లోకంలో. ఇప్పుడు చాలామందికి న్యాచురల్గా మనం చూస్తే లోకంలో భార్యాభర్తలు చూసుకుంటే కూడా ఒక అతనికి ఒక పురుషునికి ఒక భార్య సరిపోతుంది, కానీ ఒక ఆమె నచ్చలేదు వీనికి. ఇల్లు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఈయన ఒక్కైనా నచ్చాడు ఆమెకి, ఇవి ఒక్క ఆమె నచ్చదు. దేవుడు భార్యాభర్తలు జతపరిచినాక ఈ భార్య ఈ భర్త నచ్చదు, కానీ వేరేటోళ్ళు వాళ్ళు మాట్లాడితే అబ్బా ఎంత మంచిగా వీడు మాట్లాడితే అరే నువ్వు మాట్లాడకరా, వేరే అమ్మాయిలు మాట్లాడితే అబ్బా ఎంత మంచిగా మాట్లాడుతున్నావు, నీ మాటలు ఏంటంటే నాకు మస్తు అనిపిస్తుంది, ఈమె మాట్లాడితే నువ్వు మాట్లాడకే. మనకి దేవుడు జతపరిచినది ఏమవుతుందంటే, దేవుడు ఇచ్చింది ఏమవుతుందంటే మంచిగా అనిపిస్తలేదు, నచ్చలేదు. కానీ బయటది లోకం సైతాన్ ఏం చేస్తుందంటే, ఏది మంచిది కాదు నువ్వు బయట ఎత్తుకు, వీళ్ళు నచ్చారు కానీ బయట వాళ్ళు నచ్చుతూ ఉంటారు. సైతాన్ ఇవన్నీ నేను ఎందుకు ఈ మ్యారేజెస్ గురించి ఎక్కువ చెప్తున్నా, భార్యాభర్తల గురించి ఎందుకు చెప్తున్నా అంటే, సైతాన్ అటాక్ చేస్తుంది కాబట్టి. ఇది ఇక్కడ భార్యాభర్తలు మంచిగుంటే పిల్లలు మంచిగుంటారు, అత్తమామలు మంచిగుంటారు, అందరూ మంచిగుంటారు. వీళ్ళిద్దరు మంచిగా ఉండాలి భార్యాభర్తలు. ఎందుకంటే మన సంఘంలో కూడా లాస్ట్ ఇయర్ నుంచి చూస్తే ఎక్కువ మ్యారేజెస్ అయినాయి, పెళ్ళిళ్ళు ఎక్కువైనాయి. ఇప్పుడు రీసెంట్ వజ్ద మ్యారేజ్ కూడా అవుతుంది. కాబట్టి పెళ్ళిళ్ళ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, మంచిగా ఉండడానికి, రిలేషన్షిప్స్ మంచిగా ఉండాలి. నేను లాస్ట్ టైం కూడా చెప్పిన, భర్తలు భార్యల్ని పొగడాలని. అది విన్నప్పుడు మీరు నిజంగా పొగడడం స్టార్ట్ చేయండి. భార్యలు ఏం చేయాలి? భర్తల్ని గౌరవించాలి. ఇది దేవుడు పెట్టిన నియమం. భర్త ఏం చేయాలి? భార్యను పొగుడుతూ ఉండాలి, నువ్వు మంచిదానివి అది ఇది అనుకుంటా. భార్య ఏం చేయాలి? భర్తను గౌరవిస్తూ ఉండాలి, నీ మాట ఏంటో అది ఇది అనుకుంటా. ఇది దేవుడు పెట్టిండు. కానీ రివర్స్ జరుగుతుంది మొత్తం. తిడుతూ ఉంటాడు, ఈమె కేరే చేయదు. మంచిది ఏమవుతుందంటే మనకి చెడుగా కనపడుతుంది, చెడు ఏమవుతుందంటే మనకు మంచిగా కనపడుతుంది. అవ్వకి ఆ మంచి చెడులు ఇచ్చే జ్ఞానం ఇచ్చే వృక్షం ఏదైతే పండు తినొద్దో అది మంచిగా కనపడ్డదంట, రమ్యంగా కనపడ్డదని రాసింది బైబిల్లో. కానీ బైబిల్ దానికంటే ముందు ఉంది, దేవుడు అన్ని చెట్లు అన్ని పండ్లు రమ్యంగానే వేసిండట. ఇవన్నీ ఆమెకు కనపడలే, కానీ ఇది ఒక్కటి ఆమెకు కనపడ్డది. దానివల్ల పాపం వచ్చింది, మరణం వచ్చింది. లోకంలో ఉన్నట్టు మీరు అట్లా మారకండి. నేను మంచి పాటలు ఉంటేనే వస్తా, ఏసీ ఉంటేనే వస్తా, కూలర్స్ ఉంటేనే వస్తా కాదు. నువ్వు దానికోసం రాలేను, ఆరాధించడానికి వచ్చినావు. కొందరు వాక్యాలు విన్నాక, వాక్యం రామ్నగర్ నుంచి నేను వాక్యం వినేసి సామాన్య మంచి వాక్యాలు చెప్తాడు, బయటకు వచ్చినాక మాట్లాడుకుంటే అన్నయ్య చెప్పిన వాక్యం గురించి మాట్లాడుకోరు ఎవ్వరు. అన్నయ్య చెప్పిన జోక్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. అదే అన్న సామాన్య ఈ జోక్ చెప్పిండు కదా, సామాన్య ఈ ఎగ్జాంపుల్ చెప్పి అన్న ఏం చెప్పిండు, యాక్చువల్గా వాక్యంకి ఈ జోక్ అర్థమయ్యేవాళ్ళని చెప్తే వీళ్ళకి వాక్యం గుర్తుండదు, అన్నయ్య చెప్పిన వాక్యం గుర్తుండదు, జోక్ మాత్రమే గుర్తుంటుంది. ఎందుకంటే వీళ్ళు వచ్చింది ఎందుకు? జోక్స్ తినడానికి వచ్చారు. జోక్స్ చెప్పినంతసేపు వింటారు, వాక్యం చెప్తే ఇది నాది కాదు, జోకు ఇది నాది. జోక్ చెప్తే నవ్వుతారు అంతే, ఏం కాదనలా. వాక్యము జీవింపజేస్తుందండి. బయటకు వచ్చినాక సామాన్య వాక్యం బయటకు వచ్చినాక అన్న నాకైతే వాక్యం గురించి రే అన్న ఈ పాయింట్ ఎట్లా చెప్పిండ్రు, అసలు యేసు ప్రభు గురించి ఇట్లా చెప్పిండ్రు, ఇట్లా నేను నిజ మాట్లాడాలంట కాదన్న, ఇట్లా సేవకి అక్కడ జోక్ అయింది ఇక్కడ. ఓకే, అది మంచిదే, అదొక సాక్ష్యం. దాని నుంచి కూడా వాక్యం ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ అది ఎక్స్ప్లెనేషన్ చేసేది. వాక్యం మంచిగా అర్థం కావడానికి ఒక జోక్ చెప్తే వాక్యంని పాటించుకోకుండా ఈ జోక్నే పాటించుకుంటారు. మంచిది ఎప్పుడైతే మనం పక్కకు తోసేస్తామో, ఈ నీళ్ళని ఈ ఆహారంని ఎట్లయితే పక్కన పడేసి మనం కోకోకోలా ఇవన్నీ తాగుతూ ఉంటే వాళ్ళు అంత చక్కెర షుగర్ అంతేసి అన్నీ మనకి దాని వెనకాల వాడు రాస్తాడు, ఇది ఎక్కువ తాగొద్దని రాస్తాడు, ఇందులో ఎక్కువ చక్కెర యాడ్ అవుతుందని రాస్తాడు, షుగర్స్ ఎక్కువ ఉంటే అయినా అదే తాగుతాం మనం. మందు తాగుతారు. ఎందుకు మందు తాగుతారు? దేవుడు ఏదైనా శ్రమ వచ్చినప్పుడు శ్రమని జయించాలంటే కొంచెం టైం పడుతుంది. మనకు ఒక బాధ ఉన్నప్పుడు ఆ బాధని జయించాలంటే టైం పడుతుంది. కాదు, వీళ్ళకి ఆ బాధను ఓవర్కమ్ కావాలి, ఈ బాధ ఉండొద్దు నాకు అని చెప్పి ఫస్ట్ వెళ్ళి మందు తాగిస్తారు. ఎందుకంటే మందు తాగినప్పుడు ఆ బాధ ఏం గుర్తుంటుంది, ఏంద్రా ఎవరాను ఎక్కడేం చేస్తున్నావు, ఏం గుర్తున్నా, బాధ ఏమి ఉండదు. ఇక డ్రగ్స్ అన్నీ తీసుకుంటారు. ఎందుకు డ్రగ్స్ తీసుకుంటారు? వాళ్ళకి బాధ అనిపించినప్పుడు ఆ బాధని జయించే బలం వాళ్ళకు ఉండదు కాబట్టి, ఆ జయించే శక్తి వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మత్తు తీసుకుంటారు. మత్తు తీసుకున్నాక అసలు ఏముండదు, వాళ్ళకి సోయే ఉండదు, ఆ బాధ ఉండదు, సంతోషం ఉండదు, ఎట్లనే ఉంటారు. ఇది నచ్చుతుంది మళ్ళీ వాళ్ళకి. ఎందుకంటే శ్రమ అనుభవిస్తూ ఉంటే, బాధ అనుభవిస్తూ ఉంటే వాళ్ళకి నచ్చదు, అరే ఇది వద్దు. కానీ ఈ శ్రమ తర్వాత ఇంకా దేవుడు ఒక ఆశీర్వాదం ఇస్తూ ఉంటాడు. కానీ ఆశీర్వాదం వచ్చే వరకు వెయిట్ చేయరు, ఇంజెక్షన్స్ తీసుకుంటారు.
దేవుడు మనకి ఆ శ్రమలు ఎందుకు ఇచ్చిండంటే దేవునికి తెలిసిందంటే నీకు దేవుడు ముందే ఆ శక్తిని ఇచ్చిండు ఆ శ్రమను జయించేది. మనం ఏం చేస్తాం, ఆ శక్తిని వాడుకోము. బయట నుంచి వచ్చే లోకం సైతాన్ని ఇచ్చే ఆ డ్రగ్స్, మందు, సిగరెట్ వర్క్ చేస్తారు. చాలామంది వర్క్ చేసి ఏం చేస్తారు, సిగరెట్ తాగుతారు, ఎందుకంటే బ్రెయిన్ రిలీఫ్ కావాలంటారు. లోకంలో నుంచి అన్ని వ్యర్థమైన వాటిని మనం తీసుకుంటా ఉన్నాం, మంచి వాటిని ఏం చేస్తారంటే వదిలేస్తున్నాం. వీళ్ళు ఏమన్నారంటే మన్నాని వర్త్లెస్ ఫుడ్, వేస్ట్ ఫుడ్ అన్నారు. బయట నుంచి వచ్చే వాటిని ఏమన్నారంటే ఇది మాకు కావాలి, ఇది మాకు కావాలి, ఇది మాకు కావాలి. కానీ ఇది తింటేనే వాళ్ళు అరణ్యంలో ట్రావెల్ చేస్తారు. ఈ ఆహారం మాంసం, కోడి, మటన్, చికెన్ తింటే మధ్యలో చచ్చిపోతారు. దేవునికి తెలిసి ఏది ఇవ్వాలను. దేవుడు కొంచెం డిలే చేస్తుండు, దేవుడు కొన్ని ఆపుతుండు అంటే మీ జీవితంలో కొన్ని కార్యాలు చేస్తలేడు అంటే వెయిట్ చేయండి, అర్థం చేసుకోండి, బీ పేషెంట్. ఆడ బైబిల్లో నిర్గమకాండంలో వారు ఏదెం దేశం చుట్టి పోవాలని హోరుకొండని ఎర్ర సముద్రం సాగినప్పుడు మార్గ యాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లను. వాళ్ళకి ఆ ట్రావెలింగ్ నచ్చలేదంట. ఇది ఎంతగానో నడవాలి, ఎంత దూరం నడవాలి, ముందుంది కానాను. వీళ్ళు అలసిపోతే మన దగ్గరకు వస్తుందా కానాను? అది ఆనే ఉంటుంది, వీళ్ళ ఆడికి వెళ్ళాలి. మధ్యలో ఎంత దూరం వెళ్ళాలి, నేను ఓను, నాకు ఇది నచ్చలే. వీళ్ళకి ఆయాసం వచ్చి ఆహారం మన్నాను కూడా తిట్టిరు. మనం అట్లనే ఉంటాం. మనకి ఎప్పుడైతే విసుగు వస్తుందో ఏమవుతుంది, ఏమైతలేదు, ప్రేయర్ చేసిన ఏమైతలేదు, వాక్యం విన్న ఏమైతలేదు, వర్షిప్ చేసిన ఏమైతలేదు, ఏమైతలేవు. మనం ఏంటంటే ఒక విత్తనం తీసుకొని భూమిలో వేసినామంటే మూసి పండు రావాలి. యాపిల్ విత్తనం వేసిన నేను, ఏది పండేది విత్తనం ఎప్పుడు వేసినావు, అప్పుడే వేసినావు, నీళ్ళు పోసినావు. సరే ఆకలి అవుతుంది నాకు, పండు రా, యాపిల్ పండు ఏడునో వస్తుంది. అది ఏం చేయాలి, వెయిట్ చేయాలి, టైం తీసుకోవాలి. దాన్ని నీళ్ళు పోస్తున్నాడు ఒకటేసారి ఏమి ఇస్తుంది, ఒకసారి పెరిగినాక దాన్ని ఏం చూసుకొని అవసరం లేదు. నువ్వు అది ఇస్తూనే ఉంటుంది, పండ్లే ఇక నువ్వు పండ్ల షాప్ పెట్టొచ్చు. ఇక నిజంగానే ప్రార్థన చేయను, దేవా నాకు ఇది పోవాలి, పోయిందా లేదా, పోలే, దేవుడు చేయడు, అవసరం లేదు, నేనే వెళ్తా. దేవా నా అప్పులు పోవాలి, దేవా పోయిందా లేదా, పోలే, నేనే కష్టపడాలి. దేవుడు ఇచ్చిండంటే గొప్పగా ఇస్తాడు, వెయిట్ చేయండి. దేవుడు చేస్తలేడు, అందరికి అవుతున్నాయి, అందరి జీవితాలలో అయితే నా జీవితంలో ఎందుకు అవుతుంది అంటే ఓకే మంచిది, నీకు ఇంకా మంచిది. అందరి జీవితాలలో అయ్యి నీకు అవుతుంది అంటే అర్థం చేసుకో, నీకు ఇంకా గొప్పగా ఇస్తున్నాడు దేవుడు. బైబుల్లో ఎప్పుడైతే డిలే అయిన ప్రతిసారి, వేడైన ప్రతిసారి దేవుడు గొప్పగానే ఇచ్చాడు. దేవుడు ఇచ్చే దానికోసం అడగండి. ఎవరైతే యెషయాలో ఉంటుంది, ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తారో అంట, వెయిట్ చేస్తారో వాళ్ళ బలము నూతనం అవుతుందంట, వాళ్ళు యూత్ రిన్యూ అవుతారంట. మనం అన్నీ మంచి మంచి సబ్బులు పెట్టుకుంటామా, ఫేస్ క్రీమ్స్ పెట్టుకుంటాం, ఎందుకు పెట్టుకుంటాము? ఒక ముడత వచ్చిందంటే కనపడొద్దు, ఒక మచ్చ వచ్చిందంటే ఎంగ్ ఉండాలి, ఎవరైనా చూసి అరే నువ్వు సంతూర్ సోప్ పెట్టుకుంటున్నావా అనాలి. ఆంటీలు కూడా ఎట్లుంటారు, అమ్మాయిలాగా అయిపోతారు. అట్లా కనపడాలని మనకు ఉంటుంది కదా. బైబిల్ ఏం రాసింది తెలుసా, అట్లా కావాలంటే ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఉంటారో వాళ్ళు నూతనంగా అవుతారంట. రిన్యూ దేర్ స్ట్రెంగ్త్ లైక్ ఈగిల్స్. పక్షిరాజు యవ్వనం వల్లే వాళ్ళ యవ్వనము నూతనం అవుతుంది. హల్లెలూయా. నువ్వు దేవుని కోసం ఏదైనా అడుగుతున్నావు, దేవుడు ఇస్తలేడు, అర్థం చేసుకో, యవ్వనము నూతనం అవుతా ఉందని. హల్లెలూయా, హల్లెలూయా. వెయిట్ చేయండి, అడగండి. దేవుడు ఏదైనా ఇచ్చిండు అంటే ఖచ్చితంగా అద్భుతంగానే ఇస్తాడు, గొప్పగానే ఇస్తాడు ఆయన. కాబట్టి ఆయన హస్తం దిక్కే మన చేతులు ఉండాలి. మీకు మంచిది నచ్చలేదు అంటే అర్థం చేసుకోండి, మనం ఎన్నో పడిపోయి ఉన్నాం, లోకంలో పడిపోయి ఉన్నాం. మనకు సంఘానికి రాబుద్ది అయితే లేదు, ప్రే చేసుకోబుద్ధి అయితే లేదు, వర్షిప్ చేసుకోబుద్ధి అయితే లేదు, వాక్యం చదవబుద్ధి అయితే లేదు, వాక్యం వినబుద్ధి అయితే లేదు. అక్కడనే అర్థం చేసుకొని మీరు కూడా ఇజ్రాయెల్ ప్రజలు అయిపోయారు. అక్కడ నెక్స్ట్ ఏమైంది తెలుసా, ఎప్పుడైతే వాళ్ళు తిట్టంగానే పాములు వచ్చి వాళ్ళని ఘాటేసినాయి అంట. లోకం శ్రమలు వచ్చేస్తాయి, మీకు శోధనలు వచ్చేస్తాయి. ఇక తర్వాత మళ్ళీ దేవుడే వాళ్ళని బతికిస్తాడు, ఒక పాము ఆకారంలో చేసి అది చూసిన వాళ్ళందరూ మళ్ళీ బతుకుతారు. కాబట్టి ఈరోజు మాత్రం నేను చెప్తుంది ఏంటంటే టీచింగ్ ఇది ఎప్పుడు నేను చెప్పాను ఇట్లా, ఎప్పుడు మంచి వాక్యాలు చెప్తా ఉంటా, యేసు ప్రభు గురించి చెప్తా ఉంటా. కానీ అప్పుడప్పుడు ఇవి కూడా ఇంపార్టెంట్, ఇవి కూడా తెలియాలి మనకి మంచి నచ్చలేదు అంటే మనం అర్థం చేసుకోవాలి, మనం పడిపోతున్నాం. మనం ఇంకా దేవుని దగ్గరికి రావాలి. దేవా నాకు ఎందుకంటే నువ్వు మంచి నచ్చకుండా చెడులు ఎక్కువ ఉంటున్నావు అంటే అది నిన్ను నాశనం చేస్తుంది. కాబట్టి నాశనంకి మనం వెళ్ళొద్దు, మంచి దాంట్లో ఉండాలి మనం.
మనం అర్థం చేసుకోవాలి, ఓకే నేను దేవుళ్ళు మనం మారాలి, మనసు మార్చుకోవాలి, ఓకే నేను ప్రార్థన చేయాలి, ఓకే దేవుని స్తుతించాలి, దేవుని ఆరాధించాలి, దేవుని వాక్యంలో ఉండాలి, దేవుని అన్య భాషలు మాట్లాడాలి. ఇవన్నీ మంచి, ఇవన్నీ మనకు నచ్చే, కానీ లోకంలోనే అని నచ్చుతున్నాయి అంటే మనం పడిపోతున్నామని. మళ్ళీ మనం సరి అవ్వాలి. అందుకోసం ఇట్లాంటి వాక్యాలు ఎప్పుడు నేను చెప్పాను, అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. కొంచెం అంటే కఠినంగా ఉండొచ్చు. హానోక్ ఫీల్ అయినావా? ఏం ఫీల్ కాలే. హల్లెలూయా. మనిషి దేవుడు అట్లా ఎవరినైతే తగ్గిస్తాడో దేవుడు వాళ్ళని హెచ్చిస్తాడంట. హానోకి ఈ వారం హెచ్చింపబడును గాక. ఆమె నన్ను ఎవరు అంటలేరు. ఇంత సెల్ఫిష్ ఉండరేంది? వాడు మంచిగా ఇవ్వడం ఇష్టం లేదా మీకు? మీరందరూ హెచ్చింపబడును గాక. అయినా కొందరు అంటలేరు. హల్లెలూయా. మారుతారా? మీకు మన్నా కావాలన్నా ఆగమాగమి కావాలన్నా మంచినీళ్ళు కావాలన్నా మనకు మంచి మూసినది ఉండే దాన్ని అంతా ఖరాబ్ చేసుకున్నాం మనం. ఫిల్టర్లు అన్నీ పెట్టి ఆగమాగం చేసుకొని బొక్కల నొప్పులు తీసుకుంటున్నాం మనం. ఎముకలన్నీ వస్తున్నాయి. ఆ ఫిల్టర్ నీళ్ళు తాగుతాం, కాళ్ళ నొప్పులు వస్తాయి, బొక్కలు వస్తూ ఉంటాయి. మంచిగా మూసినది ఉండే మనకి, దాని అంతా కంపు చేసిర్రు. మంచినీళ్ళు వద్దు మనకి, పైసలు పెట్టి కొనుక్కోవాలి, అవి మళ్ళీ ఆగమే మనకి. ఫుడ్లో కూడా మంచిగా ఉంటే నచ్చదు. వంటలో ఏం చేస్తారు, సోడా వేస్తారు, అవి వేస్తారు, మంచిగా ఉండాలి, టేస్ట్ రావాలని, అది మళ్ళీ మనకే మంచిది కాదు. ఇప్పుడు నుంచి అన్న మంచిది ఏందో తెలుసుకోండి. మంచిది మన్నా. ఏది మంచిది? మన్నా. చెడ్డ. ఈరోజు నుంచి మీరందరూ ఛాయలు ఎన్నిసార్లు తాగాలి? 20 సార్లు 30 సార్లు ఎన్నిసార్లు తాగుతారు? నేను ఛాయ్ లవర్ని, నాకు ఛాయ్ అంటే ఇష్టమే. ఒకవేళ థమ్స్అప్, కోకోకోలా, స్ప్రైట్ ఇట్లాంటివి తాగాలని నేను మొత్తానికి తాగొద్దని చెప్తలేను. ఎప్పుడు దాంట్లోనే బతకొద్దని చెప్తున్నా. ఎప్పుడో వారానికి ఒకసారి ఒక థమ్స్అప్ చిన్న బాటిల్ తాగాలనిపిస్తే తాగండి. రోజు అదే టానిక్ తీసుకున్నట్టు తాగండి. పొద్దున కొంచెం మూత, సాయంత్రం కొంచెం మూత, మధ్య అట్లా తాగండి. ఛాయ్ కూడా అట్లా తాగండి, మంచిది కాదు. ఛాయ్ టేస్ట్ మంచిగా ఉంటుంది ఓకే, కానీ కడుపు మంచిగా కాదు అది. కొందరికి దేవుని పాటలు నచ్చాయి, సినిమా పాటలు డ్యాన్స్ చేస్తారు మంచిగా. దానివల్ల ఏముండదు, వేస్ట్ అదంతా. అంటే ఇప్పుడు మారుతూ ఉండండి. ఎక్కువ అందులో ఉండకండి, ఇంట్లో ఎక్కువ ఉండండి. ఓకే ఛాయ్ తాగాలనిపిస్తే తాగండి, సీరియల్ చూడాలనిపిస్తే ఓకే మీ ఇష్టం. నేను చూడమన్నా చూడొద్దన్నా మీరు ఎట్లనే చూస్తారు నాకు తెలుసు, కానీ తక్కువ చేయండి అది. సీరియల్ చూస్తుంటే దేవుడు వచ్చినా ఎత్తపడతారు, ఏం కాదు, అదేం కాదు. అట్లని చెప్పి ఎక్కువ చూడాలనుకోకండి, తక్కువ చేయండి. అది మంచిది కాదు మనకి. ఆ సీరియల్ చూసి అరే నా కుటుంబం కూడా ఇట్లనే ఉంటుందేమో, నా కొడుకు ఇట్లనే ఉంటాడేమో, నా కోడలు ఇట్లా ఉంటుంది, నా భార్య ఇట్లా ఆ సీరియల్లో ఏది ఉంటుందో అదే అనుకుంటాం. అమ్మ ఈ లత్త ఇట్లుందంటే నా అత్త కూడా ఇట్లనే ఉంటుంది, అమ్మ ఈ అత్త బయటికి మంచిగా మాట్లాడుతుంది, లోపల ఏదో అనుకుంటుంది. అట్లనే ఉంటారు, సీరియల్ అట్లనే పెడతారు. వాళ్ళు బయటికి మంచిగా మాట్లాడతారు, లోపల ఏమనుకుంటారో కూడా మనకు తెలుస్తుంది. సీరియల్లో లోపల నోరు మూసుకొని ఉంటారు, కానీ మనకు మాటలు వినపడతాయి. దీని సంగతి చెప్తా నేను. మనం కూడా మా అత్త మంచిగా మాట్లాడింది, దాని వెనకాల ఏం మాట్లాడిందో నాకు తెలుసు. అవన్నీ వేస్ట్. వాక్యం బైబిల్ ఉంది, మన్నా ఉంది మన దగ్గర. ఈ థమ్స్అప్లు పక్కన పెట్టండి, పిచ్చి పిచ్చి అన్ని పక్కన పెట్టండి, ఎక్కువ తాగకండి. మీకు ఛాయ్ తాగాలనిపిస్తే రోజుకు 1-2 సార్లు తాగండి అంతే. ఎన్నిసార్లు? 3 సార్లు. ఎవరేమన్నారు? ఇవన్నీ మంచిగా. నీళ్ళు తాగండి మంచిగా. నీళ్ళు ఫ్రీగా ఇచ్చిండు దేవుడు. మనిషి ఎప్పుడన్నా ఫ్రీ ఇస్తాడు. వాక్యం వినడానికి పైసలు ఇచ్చి ఇచ్చారా మీరు? ఎవరన్నా పైసలు ఎవరైనా కలెక్ట్ చేసుకురా? మంచిది ఇది. వచ్చి మనం ఫోన్లు చూసుకుంటాం, నిద్రపోతాం, ఏం చేస్తాం రా హానోకి. ఇంకా అదే సినిమాకి వెళ్ళిరు అనుకో, వాడు ఏం చేస్తాడో ఫ్రీగా కూర్చోబెడతాడు, మిమ్మల్ని పైసలు తీసుకుంటాడు. ఆగమాగం వాటికి మనం పైసలు ఇచ్చి వెళ్ళి ఇట్లా ఓ ఓ అని అరుస్తాం. వాక్యం వినే వారికి మన్నా మాకు నచ్చలేదు. ఫోన్ అప్పుడే ఫోన్ చూడాలనా? కాబట్టి మారదాం. మనకు మంచిదేందో చెడుదేందో తెలుసుకుందాం. మంచి దాంట్లో ఎక్కువ ఉందాం, ప్రార్థనలు ఎక్కువ ఉందాం, వాక్యంలో ఎక్కువ ఉందాం. ఎందుకంటే దేవుడు ఇచ్చేది ఏదన్నా కానీ అద్భుతంగానే ఇస్తాడు, గొప్పగానే ఇస్తాడు. కాబట్టి మీరందరూ ఈ రోజు నుంచి దేవుడిచ్చే మన్నాని పొందుకొను గాక. దేవుడు ఆయన కిందికి వచ్చినంటే మీ శ్రమను చూసి వచ్చిండు, మీకు విడుదల ఇవ్వడానికి వచ్చిండు. మీరందరూ ఆ విడుదలను పొందుకొను గాక. మీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి, మీ కుటుంబానికి కూడా మంచి ఆరోగ్యం ఇచ్చిండు గాక. హల్లెలూయా. ఇచ్చిన వాక్యం దేవుడు దించిండు గాక.
ఏం చేద్దాం. దేవా యేసయ్య మహోన్నతుడ ఆశ్చర్యకర నీకు వందనాలు తండ్రి దేవా. ఈరోజు తండ్రి దేవా మా మధ్యలో దిగి ఉన్న దేవా నీకు వందనాలు తండ్రి దేవా. ఐగుప్తులో ఇజ్రాయెల్ బాధను చూసిన దేవుడవు తండ్రి దేవా, వాళ్ళకు విడుదల ఇచ్చిన దేవుడవు తండ్రి దేవా. ఇక్కడ ప్రతి ఒక్క బాధను చూసిన దేవుడవు నువ్వు తండ్రి దేవా. ఇక్కడ మా మధ్య నివసిస్తున్న దేవుడవు నువ్వు తండ్రి దేవా. ప్రతి ఒక్కరూ వాళ్ళ శ్రమ నుంచి విడుదల యేసు నామములో పొందునుగాక తండ్రి దేవా. ప్రతి ఒక్క అవయవము ఆరోగ్యంగా తయారవును గాక తండ్రి దేవా. నువ్వు తోడే ఉండండి వారి ఎముకలకి తండ్రి దేవా. మా ఎముకలకి శక్తి మీరు దయచేయండి తండ్రి దేవా. ఈ వారమంతా తండ్రి దేవా నీ శక్తి మాలో ఉండాలి. ప్రతి శోధని జయించే శక్తి మాకు ఉండాలి తండ్రి దేవా. నీ అభిషేకం తండ్రి దేవా, నీ ఆశీర్వాదం ఇక్కడున్న ప్రతి ఒక్కరి తలల మీద ఉండునుగాక తండ్రి దేవా. పరిశుద్ధాత్మ శక్తి ఇక్కడున్న ప్రతి ఒక్కరితో ఎల్లునుగాక తండ్రి దేవా. గొప్ప కార్యములు జరిగించండి ఈ వారంలో, సూచక్రియలు జరిగించండి ఈ వారంలో. నీ తోడు ఉండాలి తండ్రి దేవా. మా కుటుంబంలో ఏదైతే శ్రమ ఉందో ఈ వారంలో యేసు నామములో అది పోవునుగాక తండ్రి దేవా. ప్రతి ఒక్క చీకటి ఈ మా ఇంట్లో కాలిపోవునుగాక. నీ వెలుగు మా ఇంట్లో ఉండాలి తండ్రి దేవా. ప్రతి ఒక్కరి హృదయాలలో సంతోషం కలుగునుగాక తండ్రి దేవా. ఆ కన్నీరు తీసివేయండి దేవా. నీ సంతోషం పెట్టండి దేవా. ఇక్కడున్న ప్రతి ఒక్క మొరను వినండి దేవా. తండ్రి ప్రతి ఒక్క కన్నీరుని, బాధని, దుఃఖంని తీసివేయండి. ఎవరైతే మా కుటుంబాలలో ఎవరైతే నమ్మలేదో, ఎవరైతే సంఘానికి రాలేదో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబం అంతా యేసు నామంలో నీ సన్నిధిలో ఉండునుగాక తండ్రి దేవ. గొప్ప కార్యములు జరిగించండి యేసు నామంలో. ఏది ప్రార్థిస్తే అది ఇస్తాన్న దేవుడు, ఏది అడిగితే అది ఇస్తాన్న దేవుడు తండ్రి. ఇప్పుడు ప్రార్థించిన ప్రతి ఒక్కటి యేసు నామంలో వచ్చునుగాక తండ్రి దేవ. మేము అగ్ని జ్వాలలాగా ఉండాలి తండ్రి దేవ. నీ అభిషేకం మాకు ఉండాలి తండ్రి దేవ. దేవా ఏదైతే మన్నాను మా కోసం సిద్ధపరిచినవో అది మేము రుచి చూడాలి, అది దాంతో మేము బలం పొందుకోవాలి తండ్రి దేవ. లోకాశలన్నీ మేము వదిలిపెట్టాలి కానీ దేవా నీ సన్నిధిలో నిత్యము నిన్ను ఆరాధించి స్తుతించి దేవా నిన్ను పొగిడే భాగ్యం మాకు దయచేయండి. అన్య భాషలు ప్రతి ఒక్కరి నాలుకల్ని తాకునుగాక తండ్రి దేవ. ప్రవచనములు ఇక్కడున్న వారి నోట్ల ఉండునుగాక. ఇక్కడున్న వాళ్ళందరూ ప్రవక్తల్లాగా ప్రవచించునుగాక. ప్రతి ఒక్క కుటుంబాన్ని కట్టండి. ప్రతి ఒక్క భార్యని, భర్తని, పిల్లల్ని, తల్లిదండ్రులని, అత్తమామల్ని అందరినీ మార్చండి. అందరిలో సమాధానం ఉండాలి, ప్రేమగా ఉండాలి, మంచి కుటుంబంలా ఉండాలి తండ్రి దేవా. నిన్ను ఆరాధించి నిన్ను మహిమపరిచి గొప్ప కుటుంబాల్లాగా, గొప్ప సంఘంలాగా, గొప్ప సేవకుల్లాగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు తయారవును గాక. ఇదంతా యేసు క్రీస్తు నామములో జరుగును గాక తండ్రి దేవా. నువ్వు మమ్మల్ని తండ్రి దేవా ఎవరైతే నశించిపోయేటో వాళ్ళు ఉన్నారో వాళ్ళ యొద్దకు నడిపించండి. వాళ్ళని మేము రక్షించాలి తండ్రి దేవా. నీ సువార్త వాళ్ళకి చెప్పాలి తండ్రి దేవా. దేవా నీ నామంని మేము జ్ఞాపకం చేసుకోవాలి, నిన్ను ఆరాధించాలి. మా స్వరములు, మా చేతులు తండ్రి దేవా, మా కాళ్ళు తండ్రి దేవా నిన్ను ఆరాధించి, నిన్ను స్తుతించి, నిన్ను సేవించాలి తండ్రి దేవా. లోకానికి మా శక్తి మేము పెట్టొద్దు తండ్రి దేవా. నీ యందు తండ్రి దేవా మా శక్తిని మేము పెట్టాలి తండ్రి దేవా. మా యవ్వనపు శక్తి నీకు ఇయ్యాలి తండ్రి దేవా. గొప్ప కార్యంలో మా కుటుంబంలో జరిగించమని, ఈ వారమంతా గొప్పగా అద్భుతంగా ఉంచమని యేసు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.